మహావిష్ణువు యొక్క ఆ క్షీరసాగరం మీద ఆదిశేషుని మీద పడుకున్న రూపాన్ని చూస్తే మరొక విషయం అర్థమవుతుందండి. ఆ రూపాన్ని ఒక్కసారి చూడండి. మీ ఇంట్లో క్షీరసాగర శయనమూర్తి విష్ణువు చిత్రం ఉంటే, లేదా ఏదైనా గుళ్ళు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది, అక్కడ పాలసముద్రం మీద ఆదిశేషుని మీద పడుకున్న స్వామి ఉంటాడు. అలాంటి స్వామిని చూడాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో దేవుడు ఫోటో ఉన్నప్పుడు ఒక్క పని చేయండి, నా మాట విని. దానికి బొట్లెట్టేసి విభూతి పూసేసి దండలేసేసి గందరగోళం చేయకండి. దేవుడు ఫోటో అనగానే మనకేమిటంటే ముందు మన మొహాన బొట్టు ఉండదు, ఉంటే ఎలా ఉంటుందో దానికో 16 బొట్లు ఎట్టేయడం. ఫోటోకి ఏ అలంకారము చేయకుండా మీ ఇంట్లో దేవుడి విగ్రహం, దేవుడు ఫోటో ఏ అలంకారము చేయకుండా కేవలం గుడ్డ పెట్టి తుడిచి, వీలైతే తడిగుడ్డ పెట్టి తుడిచి ఒక్కసారి పైనుంచి కిందికి చూడండి. ముఖ్యంగా క్షీరసాగరంలో ఆదిశేషుని మీద పడుకున్న విష్ణుమూర్తి ఉన్నాడే, ఆయనకి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, వెనకాల పైన ఆదిశేషుని యొక్క 1000 పడగలు ఇలా ఊగుతూ ఉంటాయి కదండి, ఆ చిత్రం అదే కదా. ఓ పక్కన నారదుడు తుంబురుడు సంగీతం వాయిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన దేవతలు ఉంటారు. యో వయితాం బ్రహ్మణో వేద అమృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ అని వాళ్ళు వేదం మంత్రపుష్పం రూపంలో, వేదం రూపంలో కీర్తన చేస్తూ ఉంటారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని దేవతలు వేదం చదువుతూ కీర్తన చేస్తారు. నారద తుంబురులు గానం చేస్తారు. నాభి కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, ఈ పక్కన గరుత్మంతుడు ఉంటాడు. మరి విష్ణుమూర్తి ఎవరిని చూస్తున్నాడు? ఆయన చూపును గమనించండి మీరు. ఆ చిత్రంలో చూడవలసిన విధానం అది. ఆయన చూపు ఎక్కడుంది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు సరిగ్గా మా అమ్మ పద్యం చెప్పమని అడగగానే ఆయన చూపు మీదకి నా చూపు మళ్ళింది. ఈయన ఎక్కడ చూస్తున్నాడు? ఆశ్చర్యం అండి. లక్ష్మీదేవిని చూడడం లేదమ్మా ఆయన, ఆదిశేషుడిని చూడడం లేదు, గరుత్మంతుడిని చూడడం లేదు, దేవతలను చూడడం లేదు, నారద తుంబురుని చూడడం లేదు. నిశ్చయంగా విష్ణుమూర్తి చూపు ఒక్కచోట లగ్నమైంది. అప్పుడు భగవంతుడు దయవల్ల, మా అమ్మ దయవల్ల ఆశువుగా నాకు పద్యం వచ్చింది. మహావిష్ణువా, నీ తత్వం ఎంత లోతైందయ్యా. సంపత్సుందరి కాళ్లపై పడిన ఆసంజూడడు, సంపత్సుందరి కాళ్లపై పడిన ఆసంజూడడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం బొగ్గడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం బొగ్గడు, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్, గారుత్మతోద్యానమందింపుంజూపడు, గారుత్మతోద్యానమందింపుంజూపడు, యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. విష్ణుమూర్తి యొక్క చూపు ఎక్కడ ఉంది అంటే, ఎక్కడ లేదో ముందు తెలుసుకుంటే ఎక్కడ ఉందో తెలుస్తుంది. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే, ఏది భగవంతుడు కాదో చూడమన్నారు, మిగిలిందంతా భగవంతులే అన్నారు వేదంలో. దీన్ని నేతివాదం, నా ఇతి నేతివాదం అంటారు. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఏదో చెప్తారు, ఇది కాదు అని అన్నీ తీసే, మిగిలింది ఏదో అదే నువ్వు అన్నాడు ఆయన. ఏది కాదో ముందు తెలుసుకుంటేనండి ఏది అవునో తెలుసుకోవచ్చు కదండి, అదో ఉపాయం ఉందిగా. ఎందుకంటే భగవంతుడు కానటువంటి ప్రకృతి ప్రపంచం మన ఎదురుగా ఉన్నప్పుడు అంతా ప్రకృతే కనపడుతోంది, ప్రపంచమే కనపడుతోంది. దేవుడు ఎక్కడున్నాడు? నా మటుకు నాకే అనుమానం, మీకేం చెబుతాను నేను. ఇక్కడ నా ఎదురుగా మైక్ కనపడింది, ఇంకో చోట అరటి చెట్టు కనపడింది, అది ఎక్కడిదో పట్టుకొచ్చి పెట్టిన చెట్టు, అసలు పుట్టిన చెట్టు కాదు. ఇక్కడ ఏదో సీసా ఉంది, పుష్పగుచ్చం ఉంది, నేనను ఒక వ్యక్తిని ఉన్నాను, ఇక్కడ సింహాసనం ఉంది, ఎదురుగా మీరందరూ ఉన్నారు స్త్రీ పురుషులు. ఏది దేవుడు ఇందులో? ఇది దేవుడు అంటే ఎలా కుదురుతుందండి? ఇది మైక్ అండి, ఇది దేవుడు అంటే ఎలా కుదురుతుంది? ఇది సింహాసనం అండి. ఇది దేవుడు అంటే ఎలా కుదురుతుంది? వీడు గరికిపెట్టిన సూర్యనో మొగాడండి, ఓ మనిషి. ఇది సీసా, ఇది పుష్పగుచ్చం, అది చెట్టు, అది ఇంకో కెమెరా. ఇది దేవుడు అంటే ఎక్కున్నాడు? అనుమానమే కదా. మనం ఆత్మవంచన చేసుకోవద్దని చాలా గంభీరమైన ప్రశ్న ఇది. వేదం ఏం చెబుతోంది అంటే, ఒక్క పని చేయ అబ్బాయి, వీటన్నిటికీ నువ్వు పేర్లు పెట్టావు, గమనించండి పేర్లు ఎలా పెట్టావు. ఇది మైకు, ఇది కుర్చీ, ఇది ఫ్యాను, ఇది సీసా, ఇది పుష్పగుచ్చం కదండి. ఇప్పుడు ఆలోచించండి, సీసా తీసేయండి, పుష్పగుచ్చం తీసేయండి, మైకు తీసేయండి, కుర్చీ తీసేయండి, ఏది మిగిలిందండి? ఇది మిగిలింది, అదే దేవుడు అన్నాడు.
సర్వనామమే దేవుడు, నామవాచకం దేవుడు కాదు. సర్వనామమే దేవుడు. అందుకే సర్వనామం అనే మాట వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది. అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే దేవుడి పేరే. సర్వనామమే దేవుడు. మామూలు వ్యాకరణ శాస్త్రంలో తెలుగు పండితులకు తెలుసు, నామవాచకానికి బదులుగా సర్వనామం వాడతారు. వేదాంత శాస్త్రంలో సర్వనామానికి బదులుగానే నామవాచకం వాడతారు. అది అంటే అర్థం కాదని, అది కెమెరా, ఇది మైకు, అది కుర్చీ, అది ఫ్యాను. మరి అది అంటే అది పట్టుకురా అంటే ఏది చెప్పాలి కదా. ఒక వస్తువు పేరు పెట్టకుండా ఎలా చెప్తారు మీరు? అది నాకు కావాలంటే ఏదని అడుగుతారు వెంటనే. అంటే అది అని నువ్వు అంటున్నది అదే అని నువ్వు గ్రహిస్తే తద్ బ్రహ్మ. వేదంలో తత్ అంటే తత్, తత్ అంటే అది బ్రహ్మ. నువ్వు పేరు పెట్టబట్టి నీకు అనుమానం వచ్చింది తప్పితే పేర్లన్నీ తీసేస్తే మిగిలింది ఏదో అదే బ్రహ్మ లెక్క. ఇంకో మాట చెప్పుకుందాం సరదాకి. ముక్కోటే గారి సందర్భంగా ఒక ఆయన్ని కృష్ణాలయం కట్టాం మనం. అయ్యా కృష్ణుడి విగ్రహం అండి, జాగ్రత్తగా చెక్కండి మీరు అన్నాం. రామాలయం కట్టారుగా, వెంకటేశ్వరులు గారు అక్కడ మహావిష్ణువు ప్రతిమ పెట్టారు, రాముడు విగ్రహం చెక్కండి అన్నారు. ఆయన వెంటనే చెక్కడానికి ఒక శిల, ఏకశిల ఏర్పాటు చేస్తారుగా, మరి ఊరిక మొక్కలు అతికించారు కదా, ఒక శిల ఉంటుంది. ఆ శిలను చెక్కడం ప్రారంభించారు. చెక్కేకి ఏమన్నా మనం, రాముణ్ణి ఎంత బాగా చెక్కాడో, ఆ ధనుస్సు, ఆ కిరీటం, ఆ క్షత్రియ కళ, అచ్చం రాముడు అలా దిగిపోయాడు, రాముణ్ణి ఎంత బాగా చెక్కాడు. మనం పొరపాటు పడుతున్నామమ్మా, రాముణ్ణి చెక్కలేదు. ఒక శిలలో రాముడు కానిదాన్నంతా చెక్కేస్తే మిగిలింది రాముడు. అది మనం గ్రహించాలి. ఇంత అవగాహనలో తేడా ఉంది మనకి. రాముడిని చెక్కలేదు శిల్పి, రాముడు కానిదాన్ని చెక్కాడు. అది చెక్కడం అంటే అర్థం ఏమిటి? ఉలిలా పెడతాడు, పైన సుత్తి పెట్టి కొట్టమే కదా చెక్కడం అంటే. అదే కదా మన దృష్టిలో. ఉలి మీద ఈ సుత్తి పెట్టి కొట్టగానే ఏమైంది? ఒక్కో ముక్క కింద పడిందా లేదా? అదేగా చెక్కడం అంటున్నారు మీరు. మరి కింద పడింది రాముడా, మిగిలింది రాముడా? మిగిలింది రాముడు. అంటే రాముడిని చెక్కాడంటే ఏంటండి? మన భాష అంతా పొరపాటే. విజయవాడ వచ్చింది దిగుతున్నా శుద్ధాబద్ధం. విజయవాడ రావడం ఏంటండి? అది ప్లాట్ఫారం, జడ పదార్థం, ఎక్కడికి రాదు. ఎక్కడుందో అక్కడే ఉంది విజయుడుగా. విజయవాడ రావడం ఏంటండి? విజయవాడకి పెద్ద మనిషి వచ్చాడు, అంతేనా? అబద్ధమా కదా? అందరికీ అర్థం. విజయవాడ రావడం ఏంటండి? ఒంగోలు వచ్చింది. ఒంగోలు ఎందుకు వస్తుంది? ఏమైనా యుద్ధా రావడానికే? ఒంగోలు రావడం ఏంటంటే ఒంగోలు అక్కడే ఉంది. ఒంగోలు కదులుతుందా? ఒంగోలు రాలేదు, ఒంగోలుకి నువ్వు వచ్చావు. ఒంగోలు వచ్చింది దిగు, అబద్ధం. ఒంగోలు రాలేదు. ఏమనాలి? ఒంగోలుకి నేను వచ్చాను. ఎవడంటే స్టేషన్ రాగానే ఒంగోలుకి నేను వచ్చా, విజయవాడకి నేను వచ్చా అంటే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో బారేయండి అంటారు. ఎవరిని బారేయాలి? ఒంగోలు వచ్చింది అన్నవాడిని బారేయాలి. ఒంగోలుకి నేను వచ్చాను అన్నవాడిని బారేయకూడదు. వాడు సత్యం చెప్పాడు. మన భాష అంతా ఇంతే. ఇది కాదు అది మాట్లాడుతూ ఉంటాం. అందుకే వేదాంతం లౌకికానికి పూర్తిగా భిన్నమండి. నీకు లౌకికానికి ఆపోజిట్గా అర్థమైతేనే వేదాంతం తెలుస్తుంది. నువ్వు మాట్లాడుతున్న భాషలో అబద్ధం ఉంది. విజయవాడకి నువ్వు వచ్చావు కానీ విజయవాడ రాలేదు మిత్రమా, ఒంగోలు రాలేదు, ఒంగోలుకి నువ్వు వచ్చావు అని చెప్పవే. కానీ అంటే ఏం చేస్తున్నాం మనం? ఆ ఉన్న విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా మార్చుకున్నాం కదా. అంచేతలు అంతటా నిండినటువంటి ఒకే ఒక పదార్థాన్ని, దాన్ని అరటి చెట్టు, ఇది కెమెరా, ఇది మైకు, ఇది సీసా, ఇది ఏదో ఒక మనిషి, ఇదో కుర్చీ అని పేర్లు పెట్టుకుని మనం వ్యవహారం సాగించుకుంటున్నాం. వ్యవహారం కోసం ఈ పేర్లన్నీ ఏర్పడ్డాయి తప్పితే నామరూపాలు తీసేస్తే మిగిలిందే మహావిష్ణువు. ఇప్పుడు నామరూపాలన్నీ కల్పన అయినప్పుడు ఆ పేర్లన్నీ తీసేస్తే అందరూ మహావిష్ణు స్వరూపమే కదండి. కాదని ఎలా అంటాం? అందుకని ఏది కాదో తెలుసుకుంటే అయిందేదో తెలుస్తుంది. కాబట్టి విష్ణుమూర్తి యొక్క చూపు ఎక్కడ లేదు అని గమనించాను నేను. అప్పుడు ఉన్నది ఎక్కడో తెలిసింది నాకు. లక్ష్మీదేవి ఉండాలి, ఆయన భార్య. ఏమంటే భార్య ఎదురుగా ఉన్నాక చూడకుండా ఉంటే ఊరుకుంటుందండి? ఇంతకాలం చేప నుంచి ఇక్కడ కూర్చోడానికి మీరు నన్ను పట్టించుకోవట్లేదని ఒళ్ళు మండిపోదు ఆవిడకి. ఇంట్లో కూర్చున్న మగాళ్ళు ఎవడన్నా వచ్చిన స్నేహితులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, వాళ్ళతో కానీ ఎక్కువ మాట్లాడుతుంటే ఆడాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు సోదేసి కూర్చుంటావు, ఇక్కడ ఇంట్లో మనుషులు ఉన్నారని కూడా తెలియదు అంటారు. పైగా వీళ్ళతో మగాళ్ళు కూడా చాలా చిత్రంగా ఉంటారని ఈ వచ్చినటువంటి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడతారు. తర్వాత భార్య కాస్త కాఫీ పట్టుకొచ్చి ఏవో కబుర్లు చెబుతున్నాం, ఏంటి ఇదంతా అంటాడు. వెంటనే ఆవిడకి మంటెత్తిపోతుంది. వాళ్ళతో గంట సేపు కూర్చొని మాట్లాడడం నెప్పట్లేదే, నాతో మాట్లాడడానికి నొప్పిగా ఉంది. మరి ఆలోచించండి అమ్మా, అమ్మవారైనా ఆడదే కదా, లక్ష్మీదేవికి మాత్రం చికాగ్గా ఉండదా ఎదురుగా కూర్చొని మాట్లాడపోతే? అందుకని ఆవిడ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నా సరే పట్టించుకోవట్లేదు. ఈయన సంపత్ సుందరి కాళ్ళపై పడిన ఆసనం చూడడు. అంటే అర్థం ఏమిటి?
మొత్తం ప్రపంచంలో ఉండే సంపద అంతా ఆయన దగ్గర ఉంది, ఆయన పాదాల దగ్గర. లక్ష్మీదేవిని అవమానించడం కాదమ్మా, లక్ష్మీదేవి అంటే డబ్బు. ప్రపంచంలో ఉండే భోగభాగ్యాలన్నీ ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఆయన దృష్టి వాటి మీద లేదు. మనం కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, బ్యాంకులో దాచుకోవచ్చు, బీరువాలో దాచుకోవచ్చు. మన మనస్సులో ఆ విషయం ఉండకూడదు. ఇంకా బీరువాలో ఉండాలి డబ్బు, మన మనస్సులో ఉండకూడదు. అంతేగాని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంటి దగ్గర నా తాళం వేయకుండా వచ్చాను, ఏమైందో, బోల్ డబ్బు ఉంది ఇంట్లో, గరికిపాటి వారి ప్రవచనం ఉంటే డబ్బులు వస్తాయి, ఆయనకి ఇస్తారు కానీ మనకిస్తారు ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఎవడో కొట్టేయడం ఖాయం, అనుమానం ఏం లేదు. అక్కడ నువ్వు రాదలుచుకుంటే దానికి తాళం వేసుకుని రా, లేకపోతే అక్కడే కూర్చో. ఎవరు రమ్మన్నారు నేను రావడం ఖాయం కానీ మీరందరూ రావడం ఖాయం కాదు కదా. నాకు కూడా వెంకటేశ్వర గారు ఒక్కరూ వినడమే ఖాయం, ఎందుకంటే ఆయన సన్మానం చేయాలి కాబట్టి. మీరందరూ వినడం వినకపోవడంతో నాకేమీ సంబంధం లేదు. ఆయన ఒక్కడు పెద్ద మనిషి కూర్చుంటే లేకపోతే చెప్పలేదంటే మరి నేనేం చేయను ఇక్కడ. అందుకని ఆయనకి నేను ఖాయం, నాకు ఆయన ఖాయం, మిగిలిన అందరూ మీరందరూ కూడా మా తర్వాత వాళ్ళే, అనుమానం వెళ్ళే అందులో, అంతే కదా. అందుకే మిమ్మల్ని ఎవరు రమ్మని బలవంత పెట్టలేదు. అందుకని ఇంటి దగ్గర చూసుకుని సర్దుకుని రావాలి. కానీ ఇక్కడికి వచ్చాక కూడా పొయ్యి మీద వేపుడు మొక్కలు ఉన్నాయి, వేపుడు మొక్కలు ఉంటే అక్కడ కూర్చోరాదు, నువ్వెందుకు ఎక్కడ. ఇదే మన మనస్సు ఎక్కడుందో మనం అక్కడ ఉన్నట్టు కానండి, మన శరీరం ఎక్కడుందో అక్కడ ఉన్నట్టు కాదు. మనం విష్ణుమూర్తి శరీరం అక్కడే ఉన్నా ఆయన మనస్సు లక్ష్మీదేవి మీద లేదు. కాబట్టి ఆయనకి సంపదల మీద మనస్సు లేనట్టే. మనం కూడా సంపదల మీద మనస్సు పెట్టకుండా ఉంటే సుఖంగా ఉంటాం. ఇంద్రాది పారంపర్యంబకు స్తోత్రపాఠముల స్తోత్రం ఉంచడు. ఇంద్రుడు, వసంతుడు, జయంతుడు, కంతుడు మొదలైనటువంటి దేవతలంతా అక్కడ ఉండి ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. అగ్ని, వాయువు మొదలైన వాళ్ళందరూ రూపాలు ధరించి అయినో పొగుడుతూ ఉంటారు విపరీతంగా. నీ నుంచే అంతా వచ్చింది, నీ నుంచే అంతా వచ్చింది, నీ నుంచే అంతా వచ్చిందని పొగుడుతారు. విష్ణుమూర్తి వాళ్ళకేసి చూడడం కాబట్టే సుఖంగా ఉంటాడు. మనం కూడా ఇంటికి వచ్చి పని కట్టుకుని పొగిడేవాళ్ళని పట్టించుకోవద్దు, అప్పుడు సుఖంగా ఉంటాం. కానీ మనం ఎలా ఉంటాం, ఎవరన్నా వచ్చి కాస్త మీరు చాలా బాగున్నారండి అని ఈ మాట మొగాళ్ళ దగ్గర ఉంటే ఒక రకం, ఆడవాళ్ళ దగ్గర ఉంటే అన్నం పరవాన్నం అయిపోతుంది మొహం వెంటనే. ఆడవాళ్ళైనా మొగాళ్ళైనా వాళ్ళకి ఏం సంబంధం అండి ఆ విషయం. అసలు మనం అందంగా ఉన్నామో లేవో అర్థం చూసుకుంటే మనకు తెలియట్లే. వాడు నా అంత మాత్రం ఉంటామా? అర్థం చూసుకుంటే మనకు తెలియదు. మన అందం పట్ల, మన ఐశ్వర్యం పట్ల, మన పాండిత్యం పట్ల, మన తెలివితేటల పట్ల మనకి నమ్మకం ఉండాలి. కానీ వాడెవడో మెచ్చుకోవడం ఏంటండి మనని. ఈ జబ్బు వదిలిపోతే జీవితం చాలా సుఖంగా ఉంటుంది. బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం మానేస్తాం, బోల్డ్ డబ్బులు ఆదా అవుతాయి. కాళ్ళు గోళ్ళు అన్నీ పట్టుకెళ్ళి మొత్తం నీళ్ళలో పెడుతున్నారు. ఈవేళ పట్టుకెళ్ళి అక్కడ వాడు 400 ఎట్టి వసూలు చేస్తున్నాడు మొత్తం. పైగా ప్యాకేజీ మళ్ళీను నెలకు 6,000 ప్యాకేజీ, అందులో 2,000 లీకేజీ. పొగడ్తలను పట్టించుకోవద్దు. దేవతలు పొగిడితేనే విష్ణువు పట్టించుకోవాలి. మనం కూడా పొగడ్తలను పట్టించుకోవద్దు. పొగుడుతున్నాడు అంటే ఖచ్చితంగా వెనకాల గొయ్యి దవ్వేస్తున్నాడు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు బాగా పట్టించుకోవాలి విషయాన్ని. నిన్ను పొగుడుతున్నాడు అంటే నిన్ను నిలబెట్టి నీ 3 ఎకరాలు అమ్మించేస్తాడు, అనుమానం లేదు ఇక్కడ. నీ మీద వాడికి ఏ రకమైన ప్రేమ కాదు. అంచేతను విష్ణువు నుంచి నేర్చుకోవలసిందేది మహావిష్ణు తత్వం. ఇంకో మాట, ఏ భీరుతన్ కంపింబండు సహస్రభూత్కరములను. పొగడ్తలకు లొంగకుండా ఉండగలమండి లోకంలో. సంపదలను కూడా కొంత వయస్సు వచ్చాక పట్టించుకోకుండా ఉండగలం. ఒక పూట తిండి తినేవాడికి సంపద ఏమిటండి, ఏదో ఉన్నది చాలే అనుకుంటాడు. కానీ భయపడకుండా ఉండలేమండి జీవితంలో. ప్రలోభాలకి లొంగకుండా ఉండగలమమ్మా. లంచం తీసుకోకుండా ఉండగలం ప్రయత్నిస్తే. నాకు అక్కర్లేదనుకుంటే తీసుకోం. కానీ చంపేస్తాను ఈ పని చేయకపోతే నెత్తి మీద కత్తి పెడితే ఏం చేస్తామండి? లంచం తీసుకో బాగానే ఉంది, కానీ నెత్తి మీద కత్తి పెడితే తప్పదు కదా, ప్రాణం వదిలేసుకుంటామా? అందుకని మనిషి ప్రలోభానికి లొంగకుండా ఉండగలడు కానీ భయానికి లొంగకుండా ఉండలేడు. భయానికి సంకేతం ఏమిటో తెలుసా? పాము. ఆ భయానికి సంకేతమైన పావు మీదే స్వామి శయనించాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అంచేత నిర్భయంగా ఉండాలంటే శ్రీ మహావిష్ణువుని సేవించాలి. మనం మహావిష్ణువుని సేవిస్తే ఏ భయం ఉండదు. ఆయన పావుల పక్క మీద పడుకున్నాడు. ఆయన పరుపు మీద పడుకుంటే మనకి నిద్ర పట్టట్లా. ఆయన పావుల పక్క మీద శుభ్రంగా గుర్రెట్టి పడుకున్నాడు. లక్ష్మీదేవికి మళ్ళీ నిద్ర పట్టుకున్నాడు. పావుల పక్క మీద కూడా పడుకున్నందుకు ఆ ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరముల. ఆదిశేషుడు 1000 పడగలు. ఆయన విషమే కక్కుతాడండి. ఆదిశేషుడేమి వెన్నెలని కక్కడు, పాలు కక్కుతాడని ఎక్కడా రాయలేదు పురాణంలో. పామే ఆదిశేషుడైనా సరే ఆయన విషమే కక్కుతాడు. అంత విషాన్ని కక్కే పడగలతో బుస 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 అంటున్నా ఆయన పడుకున్నాడంటే జీవితం చాలాసార్లు భయపడుతుంది మంది. భయపడకుండా ఉండాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి, మహావిష్ణువుని ఆశ్రయించాలి. పాము భయానికి సంకేతం. అందుకే మనకు నాగులు చదువుతున్నాడు,
పాము ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి పుట్టలో నాగనైనా బయటకు వచ్చేలా పిలిచి పాటలు పాడి అక్కడ పాలు పోసి రమ్మన్నారు. ఎందుకంటే కొడుకులు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు, ఈ పిచ్చి మాటలు చెప్పొద్దమ్మా. పాములకు దండాలు పెడితే పిల్లలు పుట్టారు. దాని గురించి కాదు, అది నీ భయం పోవడం కోసం ఆ విషయం చెప్పారు తల్లి. భారతీయ సంస్కృతి అంత గొప్పది, మన పండుగలు అంత గొప్పవి. ప్రత్యేకించి ఆడవాళ్ళే ఎక్కువ భయపడతారు పావులంటే, అందుకని వాళ్ళనే వెళ్ళమన్నారు. చేలోకి వెళ్ళమన్నారు, వెతుక్కుంటూ వెళ్ళమన్నారు, ముళ్ళ దారి అయినా సరే వెళ్ళమన్నారు. చెంబుడు పాలు, గ్లాసుడు పాలు పట్టుకుని వెళ్ళమన్నారు. నాగేంద్రుడు ఎక్కడున్నాడో చూడమన్నారు, అక్కడ పొయ్యమన్నారు. భక్తిగా పాట పాడమన్నారు. నువ్వు భక్తిగా నమస్కారం చేస్తే పాము కూడా నీకు అపకారం చెయ్యదు. అది కూడా భగవంతుని యొక్క అంశే. మనం దేనికి భయపడుతున్నామో దాన్ని భగవత్ స్వరూపంగా తెలుసుకోగలిగితే భయం ఉండదు ఇంకా. అందుకని ఆయన భయపడ్డ పావులకి. ఇంకో మాట, గాడుత్మతోద్యానమంది ఇంపుంజూపడు. గరుత్మంతుడు ఇక్కడ ఇలా రెక్కలు వేసుకుని సిద్ధంగా ఉంటాడు. బోయింగ్ 707 విమానం లాగా యాత్రా స్పెషల్ బస్సులు ఉంటాయి చూడండి. కాశీ తిప్పుతాం, రామేశ్వరం తిప్పుతాం, అక్కడ తిప్పుతాం, ఇక్కడ తిప్పుతాం, మీరు వచ్చేయండి, మీరు ముగ్గురిని చేర్పిస్తే మీకు ఫ్రీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. అలాగా యాత్రా స్పెషల్ బస్సులాగా గరుత్మంతులు ఇలా 2 రెక్కలు పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ, స్వామి రావయ్య యాత్రకి వెళదాం, ఎప్పుడు నేను ఇక్కడ కూర్చుని జీతం తీసుకోవడం కానీ నన్ను ఇప్పుడు ఉపయోగించింది లేదు, గజేంద్ర మోక్షంలో కూడా నువ్వే పరిగెట్టావు కానీ నన్ను రమ్మనం లేదు, నాకేమిటి ఇక్కడ ఊరికే ఖాళీగా కూర్చుని జీతం తీసుకున్న బావులేదయ్యా, ఇది బొత్తికాను, అందుకని రావయ్యా అని పిలుస్తూ ఉంటాడు. కానీ విష్ణుమూర్తి ఎక్కడికి కదలడు వైకుంఠం నుంచి. ఏదైనా తప్పనిసరి అవసరమై దేవతలు ప్రార్థిస్తే రావణాసుర సంహారం కోసం రాముడిగా, శిశుపాలుడు సంహారం కోసం కృష్ణుడిగా అవతరించిన సందర్భమే తప్పితే విష్ణుమూర్తి అక్కడి నుంచి కదలలేదు. పైగా అప్పుడు కూడా వైకుంఠంలో విష్ణువు ఉంటాడండి. చాలామందికి అనుమానం అది. విష్ణువు కిందికి దిగి రాలేదమ్మా, ఆయన అంశ మాత్రమే వచ్చింది. అవతారం అంటే అవతరించడం అంటే దిగడమే, కిందికి దిగడమే. కానీ దిగింది విష్ణువు యొక్క అంశ. విష్ణువు పూర్ణంగా దిగడు. వైకుంఠం కైలాసం ఎప్పుడూ ఖాళీ అవ్వడం ఉండదు. మరి విష్ణువు అక్కడ ఉండగా అంశ రావడం అంటే ఏమిటంటే లెక్క. పూల తోట ఉంది, పువ్వులు అక్కడే ఉన్నాయి, సుగంధం వ్యాపించలా, అలాగే విష్ణువు అక్కడే ఉంటాడు, అవతరిస్తాడు. అనుమానం వెళ్ళా అందరూ. పువ్వు అక్కడే ఉంది, సుగంధం అక్కడి నుంచి మొత్తం అంతా వ్యాపించలేదా? ఒకచోట పువ్వు ఉంటే అక్కడే ఉందా సుగంధం, వ్యాపించిందా లేదా? భగవతత్వం పువ్వు అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. అందుకే పుష్పంతో పూజ చేస్తాం మనం. భగవంతుడు వైకుంఠంలో ఉంటూనే కింద అవతరించగలడు. ఇక్కడ అవతరించడం కోసం అక్కడ ఖాళీ చేయాల్సిన అవసరమేం లేదు ఆయనకి. అందుకని గరుత్మంతుడు అక్కడ తిరుగుదాం ఎక్కడ తిరుగుదామంటే విష్ణుమూర్తి ఏమి సమాధానం చెప్పడు. ఎందుకయ్యా, ఎక్కడ తిరిగితే ఏముందయ్యా, పంచభూతాత్మకమైన ప్రపంచం ఇది. యోగనిద్రలో నేను ఎప్పుడో చూసా, ప్రకృతి పట్ల నిద్రపోతానయ్యా, నాకేమీ చూడాలని లేదయ్యా అని బ్రహ్మదేవి ఏం చూస్తూ ఉంటాడో తెలుసా? తానీక్షించు బ్రహ్మంబునే, నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుడి మీద ఉంటుంది. అది కూడా బ్రహ్మదేవుడు అంటే వాడు అబ్బాయి కాబట్టి చూడడం కాదు, పరబ్రహ్మ అనేటువంటి ఉద్దేశంతో అర్ధనిమీలత నేత్రాలతో అంతర్గతంగా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మనే ఆత్మస్వరూపాన్ని బ్రహ్మగా చూస్తాడు తప్పితే లోకం మీద ఆయన దృష్టి ఉండదు. దీన్నే వేదంలో ఎలా చెబుతారంటే బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అని చెబుతారు వేదంలో. బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ దృష్టితో చూడు, బ్రహ్మమేధయా. అంతేకాదు మధుమేధయా, నీకు ఇష్టమైన వస్తువులో పదార్థాలు ఉన్నాయి కదా, ఆ దృష్టితో కూడా తప్పు లేదు. చూడు, కొంతకాలం అనుభవించు, తినగలిగినవి తిను, అనుభవించగలిగినవి అనుభవించు, కూర్చోగలిగిన భోగాలు, కుర్చీలు సోఫాలు ఏం సంపాదించుకుంటావో సంపాదించు, అన్నీ అనుభవించు. మధుమేధయ, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, కానీ ఆ ఇష్టమైనవి కూడా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మమేవ మధుమేధయా, ఆ పరమాత్మే నీకు ఇష్టమైన స్వరూపంలో కూడా ఉన్నాడు అని భావిస్తే ఈ తిన్న పదార్థాలు, అనుభవించిన భోగాలు మనకు అపకారం చేయకుండా ఉంటాయండి. ఏదైనా తినకూడని పదార్థం తింటే దానికి అవసరమైనది ఏదో విరుగుడు చేయడంతో పాటుగా మనస్సులో భగవంతుడిని జపించాలమ్మా. భగవంతనామానికి లొంగని పదార్థం లేదు. భగవన్నామాన్ని కనుక మన మనస్సులో జపిస్తే ఎలా ఉంటుందో దూర్జులు చెబుతాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమోను ఎన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికన్ శివ నీనామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వరా. భగవన్నామానికి అంత గొప్పతనం ఉంది. పవి పుష్పంబగు, మన మీద పిడుగుపడేలా ఉంటే అది పువ్వులా మారుతుంది. మనకెవరైనా విషాహారం పెడితే భగవన్నామాను స్మరిస్తున్నాం కాబట్టి ఆ విషం అమృతం అవుతుంది. భీమసేనుడికి కృష్ణ రక్షణ కారణంగా దుర్యోధనుడు విషం పెట్టినప్పటికీ అమృతం అయింది.
నాగాస్త్రాన్ని కర్ణుడు ప్రయోగిస్తే అది అర్జునుడి కంఠాన్ని ఛేదించవలసింది కిరీటాన్ని పడగొట్టింది. కృష్ణస్మరణ కారణంగా, భగవత్స్మరణ కారణంగా. అంచేత మనం ఈ కల్తీ రోజుల్లో, కరోనా రోజుల్లో ముఖ్యంగా మరవకూడనిది ఏమిటి అంటే భగవన్నామస్మరణ. దానికి ఏమి నిషేధం లేదు కదా, మాస్క్ పెట్టుకో, శానిటైజ్ చేసుకో అనగా దేవుణ్ణి స్మరిస్తే కొడతా అన్న రాజు ఇంతవరకు పుట్టలేదు, పుట్టాడు కూడా. ఆ దమ్ము ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి ఉండదు. పైగా ఏ పార్టీ అయినా పరిపాలించడం ఉండే ఇబ్బందులు. దైవభక్తిని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు, మనం సందేహించక్కర్లేదు. దానికి దైవభక్తిని ఎవరు కాదని అనరండి. ఏ మతమైనా సరే మీరు దేవుణ్ణి ప్రార్థించుకోండి అనే చెబుతారు. అలా చెప్పడంలో వారికి కొంత ప్రయోజనం కూడా ఉంది. కాస్త చదువుకున్న వాడిగా చెబుతారు. మనం దైవభక్తి అనే మత్తులో పడిపోతే వారి జోలికి రాకుండా ఉంటామని వారి అభిప్రాయం. అది కూడా ఉంది, అనుమానం. ఇలా చదువుకున్న వాడిగా ఆ విషయం కూడా మీకు చెప్పాలి. దైవభక్తి మంచిదే, కానీ మరీ ఆ మత్తులో పడిపోయే నాయకులు వేల కోట్లు మింగేస్తున్నా సరే పట్టించుకోకుండా మనకెందుకులే నారాయణ అంటే మొత్తం బతుకంతా దరిద్ర నారాయణ అయిపోతుంది. కాస్త చైతన్యం ఉండాలి. వాళ్ళు భక్తిని ప్రోత్సహిస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది. పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, మీరు అందరూ అందులో మునగండి, మేము నొక్కేస్తూ ఉంటాం. వాళ్ళు మునిగినట్టు నటిస్తారు, వాళ్ళు నిజంగా ఉండరు. అందుకని మనం ఉంటూనే అవసరమైతే చైతన్యవంతులం కావాల్సిన అవసరం కూడా చాలా ఉంది, నీతి కోసం, ధర్మం కోసం. అదే విష్ణువు చెబుతున్నాడు, నేను ఆత్మనిష్టలో ఉంటానయ్యా, నీ గరుత్మంతులతో నాకేం పని లేదు, ఆదిశేషులతో సంబంధించిన భయమూ లేదు అంటున్నాడు ఖచ్చితంగా. అందుకని ఆ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మనం ఆశ్రయించాలి. అందుకోసమే ఒక్క మాట, ఎక్కడ ఉంటాడు విష్ణువు, ఎక్కడ పట్టుకోవాలి ఆయన్ని, ఒక చోట రెండు చోట్ల అంటే సరిగ్గా ఈ పావుల పక్క మీద ఎలా పడుకున్నాడు చూడండి. నేను తిరువనంతపురం వెళ్ళే ఓసారి మేము యాత్ర నిమిత్తం, అక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. అక్కడ ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే, మీలో వెళ్ళిన వాళ్ళు కొంతమంది చూసుంటారు, దాన్ని 3 ద్వారాల గుండా దర్శించారు. చాలా పెద్దది, పడుకుని ఉంటాడు ఆయన. 3 ద్వారాలు తెరిచే పెడతారు. 3 ద్వారాల ద్వారా చూస్తే తప్ప పూర్ణ విగ్రహం కనపడదు. నేను చూశాను. నేను అప్పుడు కేరళ కదా, నేనెవరు తెలుసు, అక్కడ ఏదో యాత్ర నిమిత్తం వెళ్ళాను. అందులో ఏదో యాత్ర కాబట్టి ప్యాంటు చొక్కా వేసుకున్నా. ఇలా అయితే ఎవరో గుర్తుపడతారు, అలా ఎవరు గుర్తుపడతారు, అది కేరళ. పైగా మనం ప్యాంటు చొక్కా వేసాం, ఇంకెందుకు గుర్తుపడతారు. కానీ నా ఉపాయాలు నాకున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పాముల పక్క మీద పడుకుంటే నాకు ఆశ్చర్యమై వెంటనే పద్యం అందుకున్నా. ఏమా పాముల పక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. ఏమా పాముల పక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా. శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవు సుభద్రా సోదర. క్రింద నీవో మాణిక్యములున్నవంట భ్రమలేదో పద్మనాభ ప్రభు అని అద్భుతమైన పద్యం మా అమ్మ దయ వల్ల ఆశువుగా వచ్చిందండి. అది మనకి భగవంతుడు ఇచ్చిన ప్రజ్ఞ. దీనివల్ల కలిగిన మేనేమిటో తెలుసా, మొత్తం మలయాళం మేళం అంతా పక్కకి తప్పుకుని మనకి దారి ఇచ్చేశారు. వీడెవడో పద్యాలు పాడుతాడు, ఎవడు పాడతాడు మరి, తెలుగువాడే పాడతాడు. అందున అవధాని పాడతాడు, పిశుపాడు చిదంబర శాస్త్రి గారి వారసుడు పాడతాడు, మరొకడు ఎవడా పాడగలడండి అలా పద్యాలు ఆశువుగా. అప్పటికప్పుడు పద్యం అందుకునేసరికి అక్కడ ఉండే తెలుగు వాళ్ళు కొంతమంది ఆనందం చప్పట్లు కొట్టారు. మలయాళం వాళ్ళకి, తమిళం వాళ్ళకి అర్థమైపోయింది, వీడు ఎవడో గొప్పవాడు అబ్బాయి దారిచ్చేయండి అన్నారు. అంటే హాయిగా 3 ద్వారాల వెంబడి పరమాత్మను చూసినప్పుడు నాకు కలిగిన భావం ఇది, మహావిష్ణువు ఎంత గొప్ప తత్వం అయ్యా. పాముల పక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా నిదురించినావు. మా ఇంట్లో మేము శుభ్రంగా డబుల్ కాట పరుపు ఉన్నా సరే, 2 తరగడాలు ఉన్నా సరే, పక్కన కావలసిన వాళ్ళు భార్యో భర్తో హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉన్నా సరే పడుకోలేకపోతున్నామే. 1 గంట నిద్ర పడితే 3 గంటలు మెలకు వచ్చేస్తుంది. పొరపాటున మెలకు వచ్చిందంటే మళ్ళీ నిద్రపడడం లేదే. వేసవకాలంలో దోవలంటాం, చలికాలంలో చలి అంటాం, వర్షకాలంలోనేమో తడిసిపోయింది అంటాం, నేలంతా ఏదో రకంగా నిద్రపడడం లేదే. పావులున్న పక్క మీద ఎలా పడుకుంటున్నా వయాసంలో నాకు అర్థం కావట్లా. పైగా అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని చూస్తే ఇంకో రహస్యం ఉంటుందండి. అక్కడ రామేశ్వరం క్షేత్రంలో శివుడు ఉంటాడు కదా, మరి అక్కడే కదా ఈయన ఉండే. తిరువనంతపురం, రామేశ్వరం అన్నీ దగ్గరే కదా, అక్కడే కదా. ఆ సముద్రంలో ఉండే శివుణ్ణి, రామేశ్వరంలో ఉండే శివుణ్ణి విష్ణువు అర్చిస్తాడు స్వయంగా. విష్ణువు శివభక్తుడు, శివుడు విష్ణు భక్తుడు. అది హిందూ ధర్మం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా భేదాలనేవి లేవు.
అందుకే ఆయన అలా పడుకుని ఉన్నవాడు కింద అలా చెయ్యి ఉంటుందండి, కుడి చెయ్యి ఇలా కిందికి వేలాడుతూ ఉంటుందండి. ఆ చేతి నుంచి బొట్లు పడుతూ ఉంటాయి, నీటి బొట్లు. విష్ణువు సంకల్ప మాత్రం కదా, సంకల్ప మాత్రం చేత అభిషేకం. ఆ నీటి బొట్లు శివలింగం మీద పడుతూ ఉంటాయి. అందుకే నాకు అనిపించింది, శివమూర్తిని ప్రీతి నర్చింప నిద్రామత్యంబున కూడా మానవో సుభద్రా సోదరా. సుభద్రాదేవికి సోదరుడమైన శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన ఓ మహావిష్ణువ, నిద్ర మధ్యలో కూడా శివుణ్ణి అర్చించాల్సిందేనా? అంటే మనకి విష్ణువు ఏం చేస్తున్నాడు? నిద్రలో కూడా ఎప్పుడైనా మెలకు వస్తే ఎందుకు అనవసరంగా పాడుకల్లో పీడకల్లో పెట్టుకుని పక్క వాళ్ళని లేపవన్నీ చెప్పడం? నమశివాయ అని జపం చేసుకోవచ్చు కదా సుఖంగా. అంచేత నిద్ర ఎప్పుడైనా పట్టకపోతే ఒక ఉపాయం ఉందండి, నేను మొహమాట పడకుండా ఆచరించి మీకు చెబుతున్నా. హాయిగా నిద్ర పడుతుంది. పట్టకపోయినా కూడా అలసట అనేది ఉండదు. నిద్ర పట్టని వాళ్ళు ఎప్పుడైనా మెలకు వస్తే వెళ్ళకిలా పడుకోండి, కుడివైపు ఎడంవైపు తిరక్కండి, గంతులు వేయకండి, కాలు మీ కాలు వేయకండి, టీవీ పెట్టకండి, ఏం చేయొద్దు, ఫోన్ అసలు ఆన్ చేయకండి, వెళ్ళకిలా పడుకోండి, గుండెల మీద చేతులు వేసుకోండి. నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఈ నామాలలో ఏదో ఒక నామం జపించండి, ఎంతసేపు అయితే అంతసేపు. కానీ ఒక్కటే షరతు, నిద్ర పట్టనప్పుడు ఎప్పుడు కళ్ళు తెరవకూడదండి, పొరపాటును కూడా. అవసరమైతే కళ్ళకి ఓ సన్న రుమాలో ఓ తుండుగుడ్డ సన్నగా ఉండదో కట్టేసుకోవచ్చు, బలంగా కాదు, మామూలుగా తేలిగ్గా. కళ్ళు తెరవకుండా మీరు పడుకుంటే, వెళ్ళకిలా పడుకుంటే, మీరు రాత్రి 1 గంట మాత్రమే పడుకున్నప్పటికీ 7 గంటలు నిద్రపోయినట్టుగానే సమానమే. అలసట లేకుండా హాయిగా ఉంటారు, పొద్దున్నే ఏ చింత ఉండదు. మనకి తెలియక ఏం చేస్తూ ఉంటే అనవసరంగా లేవడం, మంచినీళ్ళు తాగడం, టీవీ పెట్టడం, ఏదో చేస్తూ ఉంటాం. అక్కడ నడిచి ఇక్కడ నడిచి రాత్రి నిద్రపోలేదని మళ్ళీ పగల పడుకోవడం, అదో దండగా ఇదో దండగా. సుఖమైన ఉపాయం ఇది. నేను చాలా ప్రయాణాల్లో ఉంటాను. ఇప్పుడు ఒక ప్రదేశం కాదు, ఒక లోకం కాదు. ఓ రోజు ఇంట్లో ఉంటాం, ఓ రోజు హోటల్లో ఉంటాం, ఓ రోజు ఎవరింటోనో ఉంటాం. నిద్ర ఎలా పడుతుందండి కొత్త ప్రదేశంలో? నేను అలవాటు చేసుకున్నది ఇది. ఆరోగ్య శాస్త్రం, పతంజలి యోగశాస్త్రంలో కూడా ఉంటుంది. వెళ్ళకిలా పడుకో, గుండెల మీద చేతులు వేసుకో, హాయిగా దుప్పటి కావాలంటే కప్పేసుకో, మంత్రం జపించు, వదలొద్దు, కళ్ళు తెరవద్దు, నామం వదలొద్దు, కళ్ళు తెరవద్దు. మొత్తం అలసట తగ్గిపోతుందండి. మీరు పడుకోక్కర్లేదు. మధ్యలో ఇప్పుడు పట్టట్లేదు 2 గంటలైంది నిద్ర పట్టట్లేదు అనొద్దు, గడియారాలు ఇవి చూడొద్దు. ఆందోళన ఎక్కువైపోతుంది అనవసరంగా. ఏం పర్వాలేదు పట్టకపోయినా. ఆశ్చర్యం ఏంటంటే ఆ నామజపం చేస్తే ఒక అరగంటలో నిద్ర పట్టేస్తుంది. అందుకని జపమేలా చేద్దామండి నిద్ర కోసం, పోనీ అలా చెయ్యగా జపం రుచి మరిగామనుకోండి, అప్పుడు నిద్ర కంటే జపం గొప్పదో తెప్పిస్తే నిద్ర మానేసి జపం చేయమండి. ఆ రుచి మరగాలంటే ముందు తినాలా? రుచి మరిగాడంటే 2 సార్లు తింటేనే కదా. ఒకసారి రుచి చూస్తే పొరపాటు, 10 సార్లు రుచి చూస్తే అలవాటు. రుచి మరగాలి కదా. ఆ ప్రాక్టీస్, అభ్యాసం ఎలా చేయాలి అంటే మొండిగా బండగా అలాగే పడుకుని జపిస్తూ ఉంటే కొన్ని నెలలకి 1 సంవత్సరం గడిచేసరికి దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఇక మనకి నిద్రతో పనే లేదు ఇంకా. అటువంటప్పుడు పాముల పక్క మీద కూడా విష్ణుమూర్తి ఎందుకు పడుకున్నాడో అర్థమవుతుంది. ఆయన స్వనామస్మరణలో ఉన్నాడు, ఆత్మధ్యానంలో ఉన్నాడు. ఈ ప్రపంచం మీద లేదు ఆయనకి దృష్టి. కింద పావులు ఉంటే ఏమి, పరుపులు ఉంటే ఆయనకి సంబంధమే లేదు. అందుకే అర్ధరాత్రి కూడా శివార్చన చేస్తున్నాడు. అంతేకాదు, ఇంకో మాట గమనించాలి. ఆ మధ్య తిరువనంతపురంలో ఆయన నేలమాళిగల్లో లక్షల కోట్ల బంగారు గనులు ఉన్నాయనేది పత్రికల్లో, టీవీల్లో బాగా వచ్చాయి. ఇప్పటికీ తిరుపతి దేవుణ్ణి మించినటువంటి ఆస్తులు సంపదలు కలిగిన వాడు ఎవరంటే తిరువనంతపురం దేవుడు అన్నారు. అక్కడ ఉందండి ఆ ప్రసిద్ధి. అక్కడేవో 5 గదులు ఉన్నాయని అవన్నీ తీశారని, 6వ గది ఇంకా తీయలేదని, దాని మీద నాగముద్ర ఉందని, అది తీస్తే చనిపోతారన్న ఉద్దేశంతో తీయడం లేదని రకరకాల మాటలు ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే, ఏమయ్యా పొరపాటున తలాడా కింద 100 రూపాయల నోటు ఉంటేనే మాకు నిద్ర పట్టదు కదా, నీ కింద లక్షల కోట్ల బంగారు నాణాలు పెట్టుకుని ఎలా పడుకుంటున్నావయ్యా అమ్మాయికి చక్రవర్తి? అవి ఏమైపోతాయో, ఎవరు పట్టుకుపోతారో, ఈ బెంగేం లేదా? కిందనేవో మాణిక్యములున్నవంట భ్రమలేదో పద్మనాభ ప్రభు. నీ కిందేవో మాణిక్యాలున్నాయంటే భ్రమలేదా అంటే ఆయన నాకు సమాధానం చెప్పాడు, భ్రమ లేకపోబట్టే నేను సుఖంగా ఉన్నాను రాబాయ్, నువ్వు కూడా భ్రమ తగ్గించుకో, సుఖంగా ఉంటావు. డబ్బు ఉండనియండి, ఉన్న డబ్బు ఏం పారేయక్కల్లా, అది ఉండే చోట ఉంటుంది. దాని గురించి ఆలోచించకుండా ఉంటే సరి. ఇది సుఖంగా నిద్ర పట్టాలంటే. ఈ లౌకిక చింత తగ్గిపోతే దేవుడు లేనిది ఎక్కడండి? క్షీరోదన్వద భంగములలో శ్రీదేవి కన్పాపలో. స్వామి నీవు లేనిది ఎక్కడ? క్షీరోదన్వద భంగములలో శ్రీదేవి కన్పాపలో. నీరేజాసన సృష్టి జీవ కళలో నీలాంబర వ్యాప్తిలో.
క్షీరోదన్వద భంగ భంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ నిర్వాణ నారాయణ. పాలసముద్రపు తరంగాలలో శ్రీ మహావిష్ణువు ఉంటాడండి. క్షీరోదన్వద భంగ భంగములలో ఎందుకుంటాడండి? పాలసముద్రంలో ఉండేటువంటి విష్ణువు అసలు పురాణాల లెక్క ప్రకారం పాలసముద్రంలో తరంగాలు ఉండవు. తరంగాలు లేని ఏకైక సాగరం క్షీరసాగరం. మామూలుగా కొంతమంది కవులు వర్ణనలో తరంగాలు లేకపోతే సముద్రం ఏమిటి అనేవో తరంగాలు పొంగినట్టు అవి ఆయన మీద చిందులు చిందినట్టు రాస్తారు. కానీ క్షీర సముద్రంలో తరంగాలు ఉండవు. తరంగాలు లేని సముద్రం. తరంగాలు లేని సముద్రంలో మహావిష్ణువు ఉంటాడంటే అర్థం ఏమిటి? పాలసముద్రం మన మనస్సు, తరంగాలు ఆలోచనలు. నీ మనస్సులో ఆలోచనలు ఎప్పుడు ఆగిపోతాయో అప్పుడు భగవంతుడు ప్రవేశిస్తాడు. ఆలోచిస్తున్నంతకాలం దేవుడు దొరకడండి. మనోవాచావగోచర అంటారు అమ్మవారిని లలితా సహస్రంలో. మనోవాచావగోచర, మనస్సుకు దొరకదు, వాక్కుకు దొరకదంటే మనస్సు అంటే ఆలోచనే కదా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖ. ఎక్కడ వాక్కులు వెనక్కి వచ్చేస్తాయో మనస్సు కూడా పట్టుకోలేని స్థానం ఏదో అది భగవంతుడు. ఆలోచన ఆగిపోతే భగవంతుడు అర్థమవుతాడు. సరిగ్గా స్పష్టంగా చెబుతారు తత్వవేత్తలు కూడా, మనస్తత్వవేత్తలు కూడా. భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు, అర్థమైన వాళ్ళు చెబుతారు. ఆలోచనకి మధ్యలో ఉండే గ్యాప్, ఖాళీ, దాన్ని పట్టుకోగలిగితే దట్ ఈజ్ గాడ్. అది భగవంతుడు. ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేద్దాం. ఆలోచనకి మధ్యలో ఉండే ఖాళీ. మీరిద్దరు మనుషులు కూర్చోండి, ఎంత దగ్గరగానైనా కూర్చోండి. తొడ మీద తొడ, మెడ మీద మెడ పెట్టి కూర్చోండి. ఇద్దరికి తేడా ఉందా లేదా? మధ్యలో గీత ఉందా లేదా? ఉంది. మీరు రెండు కాళ్ళు ఎంత దగ్గరగానైనా వేయండి, మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఉంది. అలాగే ఆలోచనకి మధ్యలో కూడా ఖాళీ ఉంది. నేను ఎంత వేగంగానైనా మాట్లాడచ్చు, వాక్యానికి మధ్యలో చుక్క ఉందా లేదా? ఉంది. చాలా వేగంగా మాట్లాడినప్పుడు అనిపించకపోవచ్చు, ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నారండి. అనర్గళంగా మాట్లాడినా అందులో వాక్యాలు ఉన్నాయి, చుక్కలు ఉన్నాయి, కామాలు ఉన్నాయి, ఆశ్చర్యార్థకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే మన ఆలోచనల మధ్యలో కూడా కామాలు, ఫుల్ స్టాపులు, చుక్కలు, ఆశ్చర్యార్థకాలు అన్నీ ఉంటాయి, నిరర్థకాలు కూడా ఉంటాయి. ఆ ఆలోచనలు ఆపేసుకోగలగాలని చాలా కష్టమైన పనే, కానీ అదే దానికే దొరుకుతాడు. అందుకే క్షీరోదన్వద భంగ భంగములు, ఆలోచనలు ఆగిపోయిన తరంగాలు లేని సముద్రంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు. అంటే ఆలోచనలు ఆగిపోయిన మనస్సులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. కోమావాడికి ఉంటాడా అన్నది పిచ్చి ప్రశ్న. కోమావాడికి వాడున్నాడని వాడికే తెలియదు, వీడెక్కడ ఉంటాడు. మనకి తెలియకుండా జరగడం కాదండి, మనకి తెలిసి ఆలోచన ఆగిపోవాలి. మనకి తెలిసి ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? నాకు కష్టమే, కానీ నేను చేస్తున్నదే మీకు చెబుతా. ప్రయత్నించండి, అందరం చేద్దాం. ముందు పనులు తగ్గించుకోవాలి. ఆలోచనలు ఆగిపోవాలంటే పనులు తగ్గించుకోవాలి. ఎప్పుడు 20 ఏళ్ల వాళ్ళకి నేను ఈ మాట చెప్పను, 30 ఏళ్ల వాళ్ళకి, 40 ఏళ్ల వాళ్ళకి కూడా చెప్పను. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మొహమాటం లేకుండా చేద్దాం. ఓవర్ యాక్షన్ చేయక మూల కూర్చోవెళ్ళి. 60 దాటిని, 70 దాటిని దిక్కుమాలిన పెత్తనాలు మనం మానవండి. ఇంట్లో అందరూ మన మాట వినాలి, మనం చెప్పిన ప్రకారమే నడవాలి. ప్రతి దాంట్లో కల్పించుకోవడం. నీకు ఎందుకు కూర్చోమని ఎవరన్నా అంటే వాళ్ళ మీద కబరాన్ని కూర్చోమంటావా, నేను ఇదంతా నేనే సంపాదించా అంటాడు. ఈ ధోరణి ఆగితే దేవుడు అర్థమవుతాడండి. 60 దాటినా, 70 దాటినా, 80 దాటినా, చివరికి శ్మశానం దాటినా ఆగకపోతే ఈ మాటలు, ఈ పనులు ఎప్పుడు అవుతూ ఉండ మనం. ఆ విరక్తి సంపాదించుకోవాలి. అందుకే ప్రభుత్వం వాళ్ళు కూడా 60 ఏళ్ళకి పంపేస్తారు బయటికి. సగం జీతం ఇచ్చారంటే అర్థం ఏంటి? సగం నోరు మూసుకోమని. సగం నోరునే మూసుకోవాలి కదా. ముందు పనులు ఆపేయాలండి, తర్వాత మాటలు కూడా ఆగిపోతాయి. పనులు ఆగిపోతే మాటలు అయిపోతాయి కదా. ఈ పని లేనప్పుడు, ఇప్పుడు ఇక్కడ ప్రవచనం అనే పని లేకపోతే నేను మాట్లాడినా కదండి, నాకే పని. ప్రవచనం లేకపోయినా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఎక్కువగా ఉందని మాట దురదా, అనుమానం ఏముంది? ప్రవచనం లేకపోయినా ఎవడో నాకు ఆ రోడ్డు మీద దొరకన నిలబెట్టి వాయించేస్తున్నాను దురదా, అనుమానం, కండూతి. ఎందుకు ప్రవచనం లేకుండా మాట్లాడుతున్నా? ఎవరు అడిగారు నేను? ఆయాసం. అది ఉన్నప్పుడు మాట్లాడడం, లేనప్పుడు ఎందుకు? మనం లేనప్పుడు కూడా మాట్లాడతాం, గమనించండి.
మాకంటే ఎక్కువ ప్రవచనాలు చెప్పేవాళ్ళు మీలోనే ఉన్నారు, చాలా ఉన్నారు. అడగకుండా చెప్పేస్తారు, ఏం పుచ్చుకోకుండా చెప్పేస్తారు. మహాదాతలు మేము ఇంకా పుచ్చుకొని చెబుతాం, మీరు ఏం పుచ్చుకోకుండా చెబుతారు, గంటల తరబడి చెబుతారు, నిలబడి చెబుతారు. మైక్ కూడా అక్కర్లేదు, నమశివాయ. ఎక్కువ జనం కూడా అక్కర్లేదు, ఒక్కడ దొరికితే చాలా చెదకొట్టేస్తారు 3 గంటలు. మా తాతలు 3 అని మొదలుపెట్టి, అసలు నా గురించి నీకు ఏం తెలుసు అంటే ఇదో శ్రీ మహావిష్ణువులాగా. ఈ సుత్తే మానేయాలండి, పనులు తగ్గించుకోవాలి, దానికి సంబంధించిన మాటలు తగ్గుతాయి, అప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. ఆ పని ఎక్కడ లేనప్పుడు దాని మాటలు తగ్గిపోయినప్పుడు ఆలోచించే ఉపయోగం ఏముంది? ఇది ఆలోచన తగ్గించుకుంటే ఆ ప్రశాంతతలో భగవద్ దర్శనం అవుతుంది ఖచ్చితంగా. క్షీరోదన్వద భంగములలో శ్రీదేవి కన్పాపలో ఎదురుగా ఉంటుందండి లక్ష్మీదేవి. ఎందుకని ఆవిడ విడిచి వెళ్ళదండి? మన సంప్రదాయంలో లక్ష్మీదేవిని ఏమంటారో తెలుసా? నిత్యానపాయిని అంటారు. నిత్యాన వైష్ణవ సోదరులు ఈ నామాన్ని ఎంత ఆర్ద్రంగా ఉచ్చరిస్తారో అమ్మవారు నిత్యానపాయనండి అంటారు. నిత్య అనపాయిని, ఎప్పుడూ ఆయన్ని విడిచి వెళ్ళదు. ఆయన రాముడిగా పుడితే ఆవిడ సీతాదేవిగా పుట్టాల్సిందే, ఆయన కృష్ణుడిగా పుడితే ఆవిడ రుక్మిణీదేవిగా పుట్టాల్సిందే. కుదరదు ఇంకా. శివుణ్ణి విడిచి పార్వతి ఉండే సందర్భం ఉందేమో కానీ అర్ధనారీశ్వరుడు కాబట్టి అక్కడ ఉండే అవకాశం లేదు. అలాగే విష్ణువుని విడిచి లక్ష్మీదేవి ఉండదండి, వచ్చేస్తుంది కనుక ఆవిడ. ఆయన వెంకటేశ్వర గారు రాగానే కూడా రావద్దని చెప్పినా సరే వచ్చేసింది ఆవిడ. కొల్లాపురం లక్ష్మీదేవి వచ్చాకే వెంకటేశ్వర వచ్చాడు. అంటే నిత్యానపాయ. ఎందుకు? శ్రీదేవి కన్పాపలో తన కళ్ళల్లో చూస్తుందమ్మా భగవంతుడిని ఆవిడ, కంటిపాపలో చూసుకుంటుంది. అందుకే దేవుణ్ణి కంటిపాపలో చూసుకుంటుంది ఆవిడ. నీరేజాసన సృష్టి జీవకళలో ఇంకా మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే ఆలయంలో మాత్రమే ఉంటాడు అనుకోకండి. మీ ఇంటి ముందు ఒక పూల మొక్క ఉంది, ఒక్కసారి అక్కడ ఆగండి, కారు ఎక్కేయకండి అమ్మా. ఎక్కచ్చు కారు, ఎప్పుడు ఎక్కచ్చు, స్టీరింగ్ తిప్పచ్చు, కింద పడచ్చు, రేపొద్దున పేపర్లో రావచ్చు, ఇవన్నీ జరిగేవే, పెద్ద విషయం కాదు అది. కారు ఎక్కేయకండి. ఇంటి ముందు పూల మొక్కలు పెంచారు కదా, ఆ పువ్వును ఒక్కసారి చూడండి. అందులో ఈ కాలంలో హేమంత ఋతువులో చామంతి పూలు, బంతి పూలు మంచు కిరణాలు పడి అద్భుతమైన సౌందర్యంతో ఉంటాయండి. ఆ వాటిని చూడండి, ఒక్క నిమిషం చూడండి, నా కోసం చూడండి, నా కోసం చూడండి. భగవంతుడు అర్థమవుతాడు. ఆ చామంతి పువ్వు ఆ సన్నటి రేకులతో ఎంత అందంగా ఉంటుందండి. ముద్దబంతి పువ్వు ఏ భగవంతుడు సరిపోతాడండి దాని అందం ముందు. అసలు ముద్దబంతి పువ్వు ఆ రేకులేమిటి, ఆ రేఖలు ఏమిటి, మధ్యలో ఆ కేసరాలు ఏమిటి, ఇంత చక్కగా ఎంత అందంగా ఉంటుందండి అది. అటువంటి పూలన్నీ మన ఇంటి ముందు పెరుగుతూ ఉంటే మనం ఇవన్నీ నేనే పెంచా అని వెళ్ళిపోతూ ఉంటాం. ఇది వెళ్ళిపోవడం, పెంచితే ఉండొచ్చు కదా. అంటే ఇవన్నీ నేనే పెంచా అని చెప్పుకోవడంలో ఉండే ఆనందం వాటిని చూడడంలో లేదు మనకి. ఆశ్చర్యం కదా మన ప్రవృత్తి. మనకంటే దౌర్భాగ్యులు ఉంటారా? చెప్పుకోవడంలో మనకి ఎంతసేపు ఆనందం అండి. నగలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మీ నగలు మీరే పరిశీలించుకోండి. మా మంచం మీద పెట్టుకుని పరిశీలించుకుంటూ నెలలు పరిశీలించండి, వేసుకోకండి. వేసుకుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఎవరన్నా చూడాలి, ఇంకా చూడరేమిటి, చూడగానే ఇది ఎప్పుడు చేయించుకున్నారు అని అడగాలి. ఇదే దరిద్రం అంటారు దీన్ని. వారు అడగడం మీద నీ ఆనందం ఆధారపడి ఉందన్నమాట. నువ్వు నగలు వేసుకోవడం మీద ఆనందం లేదు నీకు, ఎవరో అడగడం, ఎవరో మెచ్చుకోవడం. ఈ ఊళ్ళో ఎవరికి ఇలాంటిది లేదు. ఎంత ఆనందమో, వచ్చిన కడుపు నొప్పి అంతా తగ్గిపోయింది. ఈ బుద్ధులు ఉండబట్టే మనకు నగలు వేసుకున్న ఉపయోగం లేదమ్మా. ఇదే ఆనందం. ఎవరో వ్యాఖ్యానించాలి, ఎవరో బాగుందని చెప్పాలి, ఇటువంటి నగ ఇంకెవరికీ లేదని చెప్పాలి, అంతేనా? మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇవాళ నా ప్రవచనాన్ని మీతో పాటు నేను కూడా వింటున్నా కాబట్టే నాకు బాగుంటుంది. అది మీతో పాటు వింటున్న వాళ్ళు నేను ఒకటి. పైగా మీరెవరైనా మీ చెవులు పక్కకి వెళ్ళొచ్చు, మీ మనస్సు పక్కకి వెళ్ళొచ్చు, నా మనస్సు పక్కకి వెళ్ళదమ్మా, విడితే ఆగిపోతుంది. ఖచ్చితంగా విన్నవాడు ఎవడు నా ప్రవచనాన్ని అంటే నేను ఒక్కడే. పూర్తిగా ప్రత్యక్షరం నా ప్రవచనాన్ని విన్నవాడు కూడా నేను ఒక్కడే. నేను వింటున్నాను అనుకుని నేను చెబుతున్నానమ్మా, నేను చెబుతున్నాను అనుకుని చెబితే గర్వం వస్తుంది నాకు ఖచ్చితంగా. ఇంతమంది కూర్చున్నారు, ఇక్కడ నిలబడి కూడా ఉన్నారు. రేపు పొద్దున హైదరాబాద్ వెళ్ళి ఏమంటారు, కరవదలో వచ్చారు జనం, ఏమొచ్చారు అంటే అంటానండి. అహంకారం వచ్చేస్తుంది. ఎంతమంది నిలబడి ఉన్నారు, అలా గంట. ఈ అహంకారం నాకు వచ్చిందంటే నా ప్రవచనాలు అనవసరం. ఇంకా మీ ప్రవచనాన్ని నేను కూడా శ్రోతగా నేను చెబుతున్న దాన్ని వింటున్నప్పుడు నాకు అహంకారం రాదు, ఆత్మానందం తప్ప. ఆ మాట నేను కూడా వినాలి. అంచేత మనం నగలు పెట్టుకునేది మన కోసం, చీర కట్టుకునేది మన కోసం, ఇల్లు కట్టుకునేది మన కోసం, పూల తోటలు పెంచుకునేది మన కోసం, ఎవడో చూడడానికి, వ్యాఖ్యానించడానికి, ఫోటో తీయడానికి కాదు. ఈ పరుల మీద ఆధారపడే ఆనందం ఉన్నంతకాలం మనం దుఃఖంలోనే ఉంటాం. మొహమాట వల్ల నీ ఆనందం నీ మీద ఆధారపడాలి. అప్పుడు మాత్రమే నువ్వు శ్రీ మహావిష్ణువు అంత ఆనందంగా ఉంటావు ఖచ్చితంగా. మనం చేసేది మన కోసమే.
మన ఆనందం కోసం. అందుకే మీరు బంతి పువ్వును చూడండి, నీరేజాసన సృష్టి జీవకళలో మబ్బులు మోగుతూ ఉంటాయి. ఈ మబ్బు ఇలా వస్తుంది, ఆ మబ్బు అలా వస్తుంది, రెండు మబ్బులు ఇలా కరుస్తాయి, ముద్దెట్టుకున్నట్టుగా ఉంటాయి, మబ్బులు విడిపోతాయి. సరిగ్గా మానవ జీవితం అంతే కదండి. పెళ్లి కాకముందు భార్య ఎక్కడో పెరిగింది 25 ఏళ్ళు, 25 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత వచ్చి కలిసింది. ఓ మబ్బు వచ్చి ఇంకో మబ్బుని కలిసినట్టుగా. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా 60 70 వచ్చాక భగవంతుడు ఇందులో ఒకళ్ళని పట్టుకెళ్ళిపోతాడు. అంటే ఏమైందమ్మా? మబ్బు విడిపోయింది. మబ్బు కలిసింది, మబ్బు విడిపోయింది. పెళ్లి కాకముందు ఆ భార్య నీతో లేదా, ఆ భర్త నీతో లేడు. ఈ పోయిన తర్వాత కూడా ఆ భర్త కానీ భార్య కానీ లేరు. పిల్లలేదా అంతే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాక. మబ్బులు అర్థమైతే మన సంసారం అర్థం కాలేదా? దేవుడు అర్థం కాలేదా? మబ్బులు మూయగానే బట్టలు తీసి లోపల వేసుకుందాం, సూర్యుడు రాగానే బట్టలు తీసి బయట వేద్దాం, ఈ దరిద్రపు ఆలోచన తప్పితే అసలు మబ్బుకి మన జీవితానికి సంబంధం ఏమిటి? ఇది ఆలోచిస్తే నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో, ఇంకా అద్భుతమైన మాట చెబుతున్నాం. కవిత్వం రూపంలో మొహమాటం లేకుండా మహావిష్ణువును చూసినప్పుడు నాకు కలిగిన భావన ఇది. ఇష్టదేవం అనే గ్రంథంలో ఈ పద్యాలన్నీ రాశాం. నీలాంబరం ఆకాశం వ్యాపించింది గమనించండి. ఇప్పుడు కూడా గమనించవచ్చు, నక్షత్రాలు ఉంటాయి కనీసం, పగలైతే గమనించవచ్చు. నీలాంబరం నల్లటి రంగులో ఆకాశం అంతా వ్యాపించింది. ఆకాశం అంటాం కదా. చాలా గంభీరమైన ప్రశ్న. అందరూ ఇంటికి వెళ్ళి రేపు ఆచరించి వేసుకుని సమాధానం చెప్పుకోండి మీరే. ఎక్కడుంది ఆకాశం? ఆకాశం అనే పదార్థాన్ని ఎవరైనా చూపించగలరా? ఇది ఆకాశం అని వేలు పెట్టి చూపించగలరా? పైకి చూపిస్తే ఆకాశం కాదండి, ఒక చోట లేదు, ఆకాశం మొత్తం అంతా వ్యాపించి ఉంది. భూమికి చంద్రుడికి మధ్యలో ఉండే ఖాళీ, గ్రహాలకి మధ్యలో ఖాళీ, గోళాలకి మధ్యలో ఉండే ఖాళీని మీరు ఆకాశం అన్నారు తప్పితే ఆకాశం అనే పదార్థం ప్రత్యేకం ఎక్కడా లేదు. అందుకే ఆకాశానికి ఉండే పేర్లు అమరకోశంలో ఉంటాయి. ఆకాశం గగనం శూన్యం అన్నాడు. శూన్యం అంటే ఏం లేదని, ఏమీ లేనిదే ఆకాశం ఉందంటే వీటి అర్థం లేనమాట. మబ్బులు వస్తే మబ్బులు వచ్చాయి, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్రాలు వచ్చాయి. ఆకాశం ఎక్కడుంది? ఇవన్నీ నీకు ఏ ప్రాంతంలో కనపడుతున్నాయో దానికి ఆకాశం అని నువ్వు పేరు పెట్టావు, అంతేగాని ఆకాశం అని ఎక్కడా లేదు అసలు. భూమి అంటే ఏది చూపించగలం, నీరంటే ఏది చూపించగలం, అగ్ని అంటే ఏది చూపించగలం, వాయువు అంటే ఏది చూపించగలం. తగులుతోంది కదండి, ఆకాశాన్ని ఎవరు చూపించలేరండి. అందుకే ఆకాశ స్వయం విష్ణువు అంటుంది వేదం. ఆ ఆకాశం ఎలా అయితే ఫలానాది నీకు తెలియకుండా అంతటా వ్యాపించి ఉందో, నువ్వే చిత్రంగా దానికి ఆకాశం అని పేరు పెట్టావో, సమస్త వస్తువుల రూపంలో, సమస్త వస్తువుల మధ్యలో, చరాచర జీవరాశి హృదయంలో ఉన్నది ఆ విష్ణువేనయ్యా. అదే విష్ణువు, అదే రాముడు, అదే కృష్ణుడు అన్నారు. ఇది అర్థం కావాలంటే ఎంత గంభీరంగా ఉండాలి మనిషి, ఎంత ఏకాంతాన్ని సాధించాలి. నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబర వ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో. భగవంతుడు మా కవిత్వంలో ఉంటాడమ్మా, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే భగవంతుడి గురించి చెప్పడానికే కదా మేము ఈ పద్యాలు రాసింది. అందులో ఆయన ఉండకపోతే పద్యాలకి మీరెందుకు సంతోషిస్తారు? మా కవిత్వంలోనూ ఆయనే ఉంటాడు. అంతేకాదు భగవంతుడు ఖచ్చితంగా ఉండే ప్రదేశాలు 2 ఉన్నాయి. ఒకటి సత్యం, 2 ధర్మం. ఈ 2 మనకి 2 కళ్ళలా మనం పాటించాలి. మాట్లాడితే సత్యం మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. చేస్తే ధర్మం చేయాలి, లేకపోతే చేతులు కట్టేసుకుని కూర్చోవాలి. అధర్మాన్ని మాత్రం చేయొద్దు, అసత్యాన్ని మాత్రం పలగద్దు. సత్యాన్ని మాట్లాడతానండి నేను, ధర్మంగా ఉంటానండి అంటే నువ్వే శ్రీ మహావిష్ణువు, ఇంకా నువ్వు ఊళ్ళోకి వెళ్ళక్కల. 60 ఏళ్ల లోపు ఈ ప్రజ్ఞని, ఈ దృఢత్వాన్ని, ఈ ధైర్యాన్ని మనం సాధించగలగాలి. నేను సత్యమే పలుకుతా, నేను ధర్మాన్నే పాటిస్తా, ఏదైనా సరే పీక మీదకి వచ్చినా సరే ఆ కీలకమైన నిర్ణయం తీసుకోవడమే సత్యాన్ని పాటించేలా చేస్తుంది. జీవితంలో కొన్ని కీలకమైన సమయాల్లో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఉంటుందండి, గమనించాలి. కీలకమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? పెళ్లి చేసుకోవాలి అనిపించగానే దూకేక, మ్యాట్రిమోనీలో పెట్టేసి, అందులో పెట్టేసి, ఇందులో పెట్టేసి చేయక. ఇవాళ పేపర్లో చూసారా? మ్యాట్రిమోనీలో ఒక ఆయన పెళ్లి కోసం పెట్టేట. ఒక ఆవిడ టీచర్గా పనిచేస్తుంది భీమవరం పక్కనే. ఆవిడ ఫోటో పెట్టలా, అందమైన టీవీ యాంకర్ ఫోటో పెట్టింది. అంతే వాలేసింది. వీడు పడ్డాడు ఆ మోజుకి. అక్కడి నుంచి వీడు డబ్బులు కావాలి కదా మరి. హైదరాబాద్ నేను రాలేనండి, మా కజిన్ వస్తుంది, ఆ కజిన్ నేను ఒకటే, మా శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటే, డబ్బులు కొట్టేయాలి కదా మరి. తర్వాత ప్రాతాత్మ మిగులుతుంది ఇక్కడ. మీ ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయికి చూస్తే ఆ అమ్మాయికి మీరు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్తే వీడు ఏమనుకున్నాడు, ఆ బొమ్మలో కనిపించిన అమ్మాయి పంపించింది అనుకున్నాడు. పంపించింది ఈవిడే, అసలు ఆ యాంకర్ లేదు అక్కడ. వచ్చింది చక్కగా వీడికి మాయ మాటలన్నీ చెప్పింది, జర్కిని కొనిపించుకుంది, చీర కొనిపించుకుంది, మంచి దుద్దులు ముద్దులు అన్నీ కొనిపించుకుంది, శుభ్రంగా 2 లక్షలు బిల్లు వేసింది.
అప్పటికి ఇవన్నీ చేస్తుంటేనండి తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పిల్లలు మీ ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదమ్మా. ఒక వయస్సు రాకపోతే పరిపక్వత రాదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఆ ఎంచుకునే అవకాశంలో తల్లిదండ్రులకి తగిన పాత్ర ఇవ్వాలి. అమ్మా నేనేదో ఇష్టపడుతున్నాను కనుక కాస్త నువ్వు ఆలోచించు అని అమ్మని నాన్నగారిని అడగాలి. వాళ్ళ ఆలోచనలు వేరు. మనం ఎలా ఉంటాం, పిల్లలు యువకులు మోజులో ఉంటారు. అమ్మాయి నచ్చిందంటే అని నచ్చినట్టే, అబ్బాయి నచ్చాడంటే అని నచ్చినట్టే. వాడికి జీతం కూడా లేదన్నమాట, అయితే ఏమీ బాగున్నాడు, ఏడు బాగుండదు నా తలక తిండి లేదని చెబుతుంటే. అదే అమ్మకో నాన్నకో అప్పగించామనుకోండి ఆ కథని వాళ్ళు ఆలోచిస్తారు కాస్త, వాళ్ళకి మోజులు లేవు కదా. ఈ అమ్మాయి ఇవన్నీ కొనిపించేస్తూ ఉంటేనండి ఇంటికి వచ్చాక పత్రికలో వచ్చిన వార్త చెబుతున్నాను నేను, ఎవరిని అనడం కోసం కాదు, విషయం తెలుసుకోవాలి మనకి. తల్లి తండ్రి మామూలుగా వాళ్ళ అమ్మగా నాన్నతో అంతవరకు మాట్లాడించి అన్ని తల్లిదండ్రులకు ఫోన్ ఇచ్చేదండి, మాట్లాడే ఎవరు అన్ని మిమిక్రీ, తల్లి మిమిక్రీ తండ్రి మిమిక్రీ మాట్లాడేసిందండి, తల్లి ద్వారా తండ్రి ద్వారా వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో బాగా నమ్మించింది. ఇందులో ఒకళ్ళకి కొంచెం ఇంత ఖర్చు పెట్టిస్తుంటే అనుమానం వచ్చి వాళ్ళ అమ్మ నెంబర్కి ఫోన్ చేశారు. చేస్తే ఈ అమ్మాయి దగ్గర ఉండే ఫోన్ రింగ్ అయింది. అప్పుడు బయటపడిపోయింది దొంగ. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే, అంటే వధువు తల్లికి ఫోన్ చేస్తే వధువు కజిన్ ఫోన్ మోగడం ఏంటండి, నీ ఫోన్ ఎందుకు మోగుతోంది అన్నారు. లేదత్తయ్య కాదు తీ అని చెప్పింది ఆవిడ. అంతే, సాయంత్రానికి పోలీస్ స్టేషన్ పడుకుపోయారు. ఇది జరిగిన కథ. చేసుకోగానే అనిపించేయడం కాదు, ఏమిటి పెళ్లి పిల్ల ప్రయోజనం, ఇటువంటి వాళ్ళని ఎంచుకోవాలి, గుణం ముఖ్యం కదా. ఆ గుణాన్ని గురించి విచారణ చేయాలి కదా. జీవితంలో కీలకమైన సందర్భాల్లో నిర్ణయం తీసుకోలేకపోతే దెబ్బతింటాం. ఆడ ఏనుగులతో సహా వచ్చాడు గజేంద్రుడు సరోవరం దగ్గరికి. మొగాడొక్కడు బయటికి వెళ్ళినప్పుడు ప్రవర్తించే విధానం వేరు, వెనకాల భార్యను బండి మీద ఎక్కించుకుని వెళితే ప్రవర్తించే విధానం వేరు. ఎందుకని, భార్య వెనకాల ఉండేసరికి ప్రతాపం అంతా చూపించాలి కదా, గేర్ మార్చేస్తాడు, స్పీడ్ పెంచేస్తాడు, దేన్నో గుద్దేస్తాడు. పైగా ఇలా గుద్దేసావంటే నువ్వు ఎక్కేవు కాబట్టి జరిగింది అంటాడు. గొప్పవాడండి వీడు. గేర్ మార్చడం వల్ల జరగల, స్పీడ్ పెంచడం ఆవిడ ఎక్కడం వల్ల జరిగింది అంటాడు. ఇలాగే ఉంటారు. ఎందుకని, భార్య ముందు ప్రతాపం చూపించాలి. అందుకని గజేంద్రుడు నిజంగా మీరు ఆలోచించండి, కథ ప్రకారం నీళ్లు తాగదలుచుకుంటే లోపలికి దిగాలండి. ఆయన దగ్గర పెద్ద తొండ ఉందిగా, 5 HP మోటరు. ఆ తొండం అందులో పెట్టి లాగేస్తే నీళ్ళు ఏమిటి చెరువు వచ్చేస్తుంది, తాగచ్చుగా. ఒకడు ఎలా ఉంటాడంటే లోకంలో మామూలుగా చేసే పని పెద్ద హడావుడు చేస్తాడు, పెద్ద హడావుడు. నేను పత్రికల్లో చూసారా, తమిళనాడులో ఒక ఆయన కూతురికి సారి ఇచ్చేట, 2 కోట్లు ఇచ్చేట ఏకంగా, ఏం చేసుకోవాలో. దొంతలు బియ్యం బత్తాలు, కందిపప్పు బత్తాలు, చీరలు, నార్లు, కార్లు, బైర్లు మొత్తం ఇచ్చాడు. దేనికండి ఇదంతా సంత? ఏం చేసుకుంటుంది ఆవిడ? పేదవాళ్ళకి పంచిపెట్టచ్చు కదా అంత సంపదలు. చేయరండి, అమ్మాయి దగ్గరికి అంతా ఇస్తారు. ఇదే హడావుడి. చీర సారా అంటే ఏదో 4 స్వీట్లు ఇస్తారు, 2 చీరలు ఇస్తారు, కొంత డబ్బు ఇస్తారు కావాలంటే. పూర్వ తులం బంగారం పెడతారు, 50,000 తులం ఉంటే ఎవరు పెడతాడో ఏదో పెడతారు. ఇంతసారి ఎందుకండి హడావుడి. అలాగే గజేంద్రుడు కూడా వెనకాల ఆడ ఏనుగులు వచ్చేసరికి నేనెవడో తెలియాలి అందులో దిగాడు. ఎవడు దిగమన్నాడు? పోనీ దిగిన వాడు పోనీ నీళ్లు తాగి ఊరుకున్నాడా? ఆ నీళ్ళన్నీ ఆడ ఏనుగుల మీద పోసాడు. జలకాల ఆటలు మొదలెట్టాడు. ఇక్కడ జీవితంతో ఆడుకుంటే దేవుడు వస్తాడు అప్పుడు ఖచ్చితంగా. జీవితంలో సాగనిస్తే ఏ గొడవ ఉండదు. మనం దాంతో చెర్లాట మొదలెట్టామనుకోండి, అప్పుడు వస్తాయి ఆపదలు. కిందనున్న మట్టి అంతా పైన పోసాడు, పైన గట్లన్నీ కిందకి తీశాడు, కింద తొండం పెట్టి పైకి లాగి. ఇదంతా చేయమని ఎవరు చెప్పారండి కుక్క నీళ్లు తాగడానికి? జీవితంలో మనం కూడా అంతే. ఏదో ఉన్నాము, పెళ్లి చేసుకున్నాం, 2 పిల్లల కన్నా వాళ్ళకేవో చదువులు పెళ్ళిళ్ళు అయిపోయాక సుఖంగా రామకృష్ణ అనుకుని ఏ రామకృష్ణ మఠానికో ఎక్కడికో పెడుతూ సుఖంగా 4 మంచి మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ 60 ఏళ్ల తర్వాత ఆ మిగిలిన జీవితం భగవంతుడు 10 ఏళ్ళు ఇచ్చాడు, 20 ఏళ్ళు ఇచ్చాడు, ప్రశాంతంగా గడిపేస్తే అయిపోలా? కుదరదని. అప్పుడు 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయాక ఖాళీగా ఏం కూర్చుంటావు అని చింతపండు కొట్టేడతాడు పరిగెట్టుకుని, లేకపోతే స్కూల్ పెడతాడు. ఈయనేదో పెద్ద గొప్ప విద్వాంసులాగా ఏదో బిజినెస్ మొదలు పెడతాడు, ఖాళీగా ఏం కూర్చుంటూ ఉంటాను. ఎందుకంటే డబ్బు ఏమవుతుంది, ఈ మొత్తం పెన్షన్ సహా సంపాదించిందంతా అందులో పోతుంది. 60 ఏళ్ళు దాటాయంటే ఆధ్యాత్మిక మార్గానికి తప్ప మరో దానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఈయన ఈ లోపలవన్నీ గట్లన్నీ కింద కూల్చేసి మట్టి అంతా పైకి తీసేయడం వల్ల ఏమైంది, ఆ మూలలో ఉన్న మొసలికి కథలకు వచ్చింది. ఇది మామూలు చెరువులో ఉంటే అది లేచేది కదా, అది అక్కడే ఉండేది. ఈ మొత్తం కెలికలం చేసి పాడు చేసేసరికి ఆ మొసలికి మెలకు వచ్చింది. ఇదేదో వచ్చింది అని పట్టుకుంది. అయిందా మరి? అదే తాపత్రయం అంటే. జీవితాన్ని ఎప్పుడూ కెలక్కూడదు, జీవితాన్ని చిలకాలి, కెలక్కూడదు. పెరుగు చిలికినట్టుగా జీవితాన్ని చిలకాలి. చిలికితే అమృతం వస్తుంది, కెలికితే దుర్గంధం వస్తుంది.
మనం జీవితాన్ని కెలుకుతాం, అనవసరంగా చిలకం. మనం చిలకడం అంటే దాని సారాన్ని గ్రహించడం, కెలకడం అంటే పని లేక వేలెట్టడం. ఎందులో మనం కల్పించుకోవాలి, ఎందులో కల్పించుకోవడం, ఎక్కడ జీవితాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, ఎక్కడ ప్రవేశించాలో నిర్ణయించుకోవాలి. దానివల్ల వచ్చింది ఇబ్బంది అంతా. అందుకని ఏం చేస్తున్నాడు నేను మొదటి పద్యంలో ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి రమ్మనట్లా, ప్రార్థించట్లా, కాపాడమని అడగల. నానానేకపయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాం తచ్ఛాయలందుండక ఈ నీరాశను ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా. ఇది మొదటి పద్యం. ప్రార్థన బాగుంటే పోతన గారి పద్యంలో ప్రార్థన చేస్తే విష్ణువు రాకపోవడం ఏంటండి? ముక్కోడు దేవతలు వచ్చేద్దా? కానీ ఈ ప్రార్థనలో గజేంద్రుడి యొక్క అహంకారమే ఉంది తప్ప ప్రార్థన లేదు. దాని లోపల అర్థం తెలుసుకుంటే తెలుస్తుంది. ఏమంటున్నాడు ఆయన? నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ అనేక రకాల కొన్ని వందల ఏనుగులు నన్ను సెవిస్తూ ఉంటే హాయిగా ఆ అరణ్యంలో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చా? దీన్ని రాజసాహంకారం అంటారు. నా దగ్గర పెద్ద సైన్యం ఉంది, ఏనుగులు ఉన్నాయి, నేను మహారాజుని, హాయిగా అక్కడ ఉంటే ఈ మొసలు పట్టుకునేది కాదు, 1000 ఏళ్ళు యుద్ధం చేసినా ఇది వదలట్లా, అసలు ఎందుకు తెచ్చుకున్నా ఇదంతా, అనవసరంగా ఇంట్లో కూర్చుంటే పోయేది కదా, ఆ రాజస అహంకారం అంటారు. అన్ని వేల ఏనుగులు నన్ను సేవిస్తున్నాయి అని తలుచుకోవడం ఉందే, అది మనం చూడండి, ఒక్కోసారి పొలం అమ్మేస్తాం, తర్వాత మామూలుగా అయిపోతాం. ఇప్పుడు మనం అమ్మేసిన పొలం రేటు పెరిగిందని తెలుస్తుంది 5-6 ఏళ్ళకి. అప్పుడు అమ్మకుండా ఉంటే అని కొడతాడు, ఈ చెయ్యి విరిగింది కానీ పొలం రాలా. ఇక్కడ కొడతాడండి గట్టిగా, అమ్మకుండా ఉంటే అన్నాడు, ఇక్కడ విరిగింది, ఇప్పుడు దీనికి 5000 అయింది, అనవసరంగా అమ్మేసేవరా అంటాడు. పైగా అప్పుడు అమ్మమ్మని సలహా ఇచ్చిన వాడు ఎవడో ఉంటాడు, బావమరుదో మేనాడు, వాడిని తిడతాడు. వీడన్నీ ఏదో సలహాలు ఇస్తాడు, వాడు సలహా ఇస్తే నేను అనుమానాడా? అమ్మేది నువ్వే కదా, సలహా సంతకం వాడు పెట్టలేక సలహా ఇచ్చాడు, కానీ సంతకం నువ్వే పెట్టావు కదా, పెట్టేటప్పుడు ఆలోచించుకోవచ్చు కదా. వాడు ఇచ్చింది వెధవ సలహానా? అదే పొలం గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ కట్టి పట్టుకుపోయారనుకో, అబ్బా మంచి అమ్మేసి మంచి పని చేసేవారు అనుకుంటాడు. అంటే నీ ఇష్టమే అన్నీ. ఇంకా ఇదే జీవితానికి ఎలకడం అంటే, చిలకడం కాదు ఇది. అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేసేయి. ఇంతకుముందు క్షణం కూడా వదిలేసి, ఇప్పుడు 8 గంటల 5 నిమిషాలు అయింది, 8 గంటల 4వ నిమిషం కూడా గతమే, దాని గురించి ఆలోచించకూడదు, అయిపోయింది అది. ఈ క్షణంలో ఏం చేయాలో అది చేయి, అంతే. అది జీవితం, వర్తమానం అంతే. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈయన ఏం చేస్తారు? గతం తలుచుకుంటున్నాడు ఈయన. అనేక రకాల ఏనుగులన్నీ నన్ను సేవిస్తూ ఉండగా హాయిగా అక్కడ ఉండకుండా ఎందుకు అంటే రాజసాహంకారం. ఇంకో మాట, దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి 10 లక్షల ఆడు ఏనుగులకి భర్తనయ్యుండి. ఎవడడిగాడు నీ విషయాలు ఇవన్నీ? ఇది కామవాంఛలు, తమో గుణం అంటారు. అది నీ భార్యల రికార్డు, ఆధార్ కార్డా? నేను ఎవడని అడిగాడా? నీకు ఎంతమంది పెళ్ళాలుంటే మాకే? మొసలు పట్టుకుని ఎడుతుంటే ఓ పక్క. అంటే వీడు అసలు బాధ ఏమిటంటే మొసలు పట్టుకుందని కాదు, భార్యలు చూస్తుండగా పట్టుకుందండి, అదే అవమానం. అది మొగాడు బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఒక్కడో పెడుతుండగా ఎవడో గోమె కొడితే మాట్లాడు, తుడి చేసుకొని వచ్చేస్తాడు. భార్య ఉండగా కొట్టాడు అనుకో, ఎగబడి కొట్టేస్తాడు మొత్తం. ఇక్కడ మావిడు ఉండగా కొడతావా అంటే దెబ్బలో నాకు అర్థం కాదు. భార్య ఉంటే ఒకలాగా, భార్య లేకపోతే ఒకలా ఉంటుంది. దెబ్బే, గోబే, వాపు వాపే. ఎవరున్నా ఎవరు లేకపోయినా గోబే, వాపు వాపే, దెబ్బే. కానీ మనిషి ఫీలింగ్స్ అంటారండి వీటిని. భావాలు ఎలా ఉంటాయంటే 10 మందిలో చూస్తుండగా, అంటే మరి చూడకుండా లోపల పిలిపించి కొట్టాలి ఇటువంటి వాడిని. వాడు కోపం వచ్చింది కొట్టాడు, ఆలోచిస్తారంటే ఇవన్నీ. మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. సరిగ్గా గజేంద్ర మోక్షం అదే. వింటే పుణ్యం అన్న కాదు, విశ్లేషణ చేసుకుంటేనే ఏదైనా తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు. మనము గజేంద్రులాగే ఉంటాం. వాడు గజం, మనం అరగజం, అంతే తేడా. వాడు గజమేనా, మనం అరగజం. కథ అర్థమైతే మనం అలా ప్రవర్తించకుండా ఉంటాం, అప్పుడు బాగుంటుంది జీవితం. అంతేకాని గజేంద్ర మోక్షం వింటే పుణ్యం అంటే ఏమి పుణ్యం? విశ్లేషణ చేసుకుంటేనే పుణ్యం. అందుకని నాకు 10 లక్షల మంది భార్యలు ఉన్నారు, ఇది తామసాహంకారం. ఇంకో మాట, మద్దానంబ పరిపుష్ట చందనలతం తచ్ఛాయలందుండక. ఈ ఏనుక్కి ఈ దవడల నుంచి అండి మదజలం స్రవిస్తూ ఉంటుందండి. అది తేనె రంగులో ఉంటుంది, తేనె రుచిలో కూడా ఉంటుంది. దాన్ని తుమ్మెదలు వాళ్ళు సేవిస్తూ ఉంటాయి. మదజలం అంటారు దాన్ని, మదం అంటారు. 9 రంధ్రాల నుంచి దానికి మదం స్రవిస్తూ ఉంటుంది. ఈ చిక్కడి నుంచి జారేదాన్ని మదం అని ప్రత్యేకంగా అంటారు. ఆ మదజలం ఎంత ఉందంటే అది ఆ బాగా మదం ఎక్కిన ఏనుగు నుంచే వస్తుంది, ముసలి ఏనుగులకు రాదు. ముసలి ఏనుగులు కూడా మీకు లెక్క అంటే సర్కస్ ఏనుగులు చూడండి, ఈ దవడల మీద సారల్లా ఉంటాయి కిందికి. అది అంటే మొత్తం ఎండిపోయింది వ్యవహారం. అది కారి చారబడింది, ఇంకా కారదు. ఆ మదజలాన్ని బట్టి నిర్ణయిస్తాడు మదపుటేనుగా కాదా.
ఆ మదం స్థాయిని బట్టి. అటువంటి మదపుటేనికి అందుకని ఏమనుకుంటుంది, నా మదజలం అక్కడ ఉన్నప్పుడు ఎంత స్రవించేదంటే అది కింద కాలువలు కట్టేది, ఆ కాలువల నీళ్లు మంచి గంధపు చెట్లకి పనికొచ్చేవి. ఆ రకంగా అడవిలో కొన్ని వందల మంచి గంధపు చెట్లు నా మదజలం కారణంగా పెరిగాయి. ఇదేమంటారు, సాత్విక అహంకారం. ఒకడు ఉంటాడు లోకంలో, ఈ ఊళ్ళో గుళ్ళన్నీ నేనే కట్టించా, కళ్యాణ మండపం నేనే కట్టించా, అందరికీ గుళ్ళు నేనే కొట్టించా. గుళ్ళు కట్టించడం కాదు, గుళ్ళు కొట్టించింది కూడా ఈయనే, నేను లేకపోతే ఈ ఊరే లేదు. ఇదే సాత్విక అహంకారం. ఎందుకు చెబుతున్నావు ఈ బోర్డు మాటలన్నీ? నువ్వు లేనప్పుడు కూడా ఊరుంది, నువ్వు వెళ్ళాక కూడా ఊరు ఉంటుంది. ఊరు ఎక్కడికి పోతుందా, నువ్వు పోతావు కానీ. దీని సాత్విక అహంకారం. అన్ని దానాలు చేశా, ఇన్ని ధర్మాలు చేశా, అంత చేశా, అసలు నా అంత చేసిన వాడు అవడు లేడు. దీని సాత్విక అహంకారం అంటారు. చేసిన పాపం చెబితే పోతుంది అంటారు, పొరపాటు అంటే చేసిన పుణ్యం కూడా చెబితే పోతుందమ్మా. మనం ఎంత అమాయకులు అంటే పాపాలు చెప్పం, పుణ్యాలు చెప్పేస్తాం. పుణ్యాలు పోయే, పాపాలు మిగిలాయి మన కర్మకి. వచ్చే జన్మలో కుక్కే పుడతాం. అంటే నీకు దమ్ముంటే పాపమే చెప్పు, పోతుంది. పుణ్యం చెప్పడం వల్ల మనకి మంచి పేరు వచ్చింది కదండి, మంచి పేరు రూపంలో నువ్వు అనుభవించేసావు కాబట్టి పుణ్యం పోయింది. పాపం చెబితే ఏమైంది, చెడ్డ పేరు వస్తుంది. దుర్మార్గుడు ఇటువంటి పని చేసేట్టు వాడే చెప్పాడు అంటారు కదా, ఆయన చెప్పాడు స్వయంగా. కానీ దానివల్ల ఆయనకు వచ్చిన అప్రతిష్ట మనస్తాపం కారణంగా ఆ పాపం పోయిందమ్మా. అంచేత పాపాన్ని ఒప్పుకోవాలి 10 మందిలో అయినా సరే, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే. పుణ్యాన్ని చెప్పకూడదు. మనం ఎవరు ప్రయోజనం పొందారో వారు చెప్పుకుంటారు, మనం ఎందుకు చెప్పడం? అప్పుడు పుణ్యఫలం మనకుండే, వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది, ఐశ్వర్యవంతులం అవుతాం. మనం అమాయకులు, మనం పాపాలు చెప్పం, దాచేస్తూ ఉంటాం. పోలీసు వారు బయట పెట్టే వరకు మనం చెప్పం, పుణ్యాలు మాత్రం చెబుతూ ఉంటాం వేదికల మీద. అవన్నీ పోయాయి, పాపాలు మిగిలాయి. ఇంకా మనకి మహావిష్ణువు ఎక్కడ కనపడతాడు? ఇదే సాత్విక అహంకారం. ఈ 3 సాత్విక, రాజస, తామస అహంకారాలు ఉండి ఏమంటాడు, పిలవడం మాత్రం భయం పెట్లో కదే ఈశ్వర అంటున్నాడు. నాకు భయం అవుతుంది అని అడగాలి, రమ్మని కాపాడమని అనలేదు. అందుకే విష్ణువు రాలేదు. ఇదే మహావిష్ణువు తత్వం. భగవంతుడైనంత మాత్రానే మనకు అనుమానం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇంత కరోనా వ్యాపించిందండి, ఇన్ని రోగాలు వ్యాపించాయండి, దేవుడు ఏంటంటే ఊరికే గుళ్ళో కూర్చుంటే ఎలాగ అందరినీ కాపాడదు? మరి దేవుడికి పనే లేదు ఇక్కడ, నిన్ను నన్ను కాపాడమే పని. ఇక్కడ ఎందుకు కాపాడతారండి? ఆయన కూడా ఎవరన్నా ప్రార్థన చేయాలి కదా. మనం కరోనా సమయంలో ఉన్న కార్యక్రమాలు లేవు కదా, ఇంట్లో కూర్చొని జపం చేశామా, ప్రార్థన చేశామా, ఏమీ చేయకుండా దేవుడు ఎందుకు కాపాడతారండి? ప్రార్థన చేసిన వాడినే కాపాడుతాడు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? నిరహంకారంగా ఉండాలి. అహంకారం కనపడద్దు. ఇందులో అహంకారం కనపడుతోంది, అందుకే విష్ణువు రాలేదు. ఎప్పుడు వచ్చాడు? లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావులు తెప్పెను, మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ అని తన బలహీనతను అంగీకరించి, నీవే తప్పని తప్పరం వెలుగ మన్నింపన్గదే దీవుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. నువ్వు తప్ప ఇంకో గతి లేదు, నా శరీరం చిక్కిపోయింది, బలం తగ్గిపోయింది. లావు అంటే బలం ఎక్కడ, ఏదో లావుగా ఉండడం కాదు, బలం తగ్గిపోయింది. ప్రాణంబులుంఠావులు తెప్పెను, పైన ఉండే ప్రాణం కిందకు వచ్చింది, కిందకుండే అపానం పైకి వెళ్ళిపోయింది, చచ్చిపోతున్నాను, ఊపిరాడక నన్ను కాపాడవయ్యా అని బలహీనతను అంగీకరించి ప్రార్థిస్తే అప్పుడు ఒక్క క్షణం ఆగలేదు. మీరు గమనించండి, లక్ష్మీదేవికి చెప్పలేదు, సిరికిని చెప్పడు, శంఖచక్ర యుగము నుంచి ఏదో ఈ సంధింపడు. భక్తుడిని కాపాడాలంటే ఆయుధాలు ఉండాలి కదా, శంఖచక్రాలు కూడా చేత్తో పట్టుకోలేదుట. ఏ పరివారంబును చేరడు, వైకుంఠంలో ఉండే విశ్వక్సేనుండి కానీ పరివారాన్ని కానీ ఎవరిని పిలవలేదు. అభ్రగపతులను పన్నింపడు, కనీసం వేగంగా రావాలంటే గరుత్మంతుల మీద రావాలి కదా, గరుడ ఎక్స్ప్రెస్ అయినా ఎక్కాలి కదా, గరుత్మంతుడు కూడా పిలవలేదు. అంతేకాదు, పోతన గారు ఇంకో అందమైన మాట చెబుతాడు. హడావుల్లో ఉండే మనిషి ఎలా ఉంటాడంటే తలదూకోవడం కూడా మర్చిపోతాడట. ఆకన్నికంతర ధమ్మెల్లము చక్కనొస్తాడు. సరదాకి లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్నాడు కాబట్టి నెత్తి మీద కిరీటం లేదమ్మా, జుట్టు మాత్రం ఉంది, జులపాలు బ్రహ్మాండంగా ఉన్నాయిగా, అవి చెవుల మీద పడుతున్నాయి. ఆ చెవుల మీద పడుతున్న జుట్టు అయినా దువ్వుకోవాలా వద్దా? అది కూడా దువ్వుకోలేదుట, అంత కంగారు పడ్డాడు. అంటే భక్త రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు భగవంతుడు మహావిష్ణువు. మనం నమ్మాలి ఆ విషయాన్ని, మనం పిలవడమే ఆలస్యం. అందుకే 7 కొండల వాడిని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటారు. ఊరికే అనలేదండి ఆ మాట. ఆపదమొక్కుల వాడు పిలిచితే, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆ పిలుపు ఎక్కడి నుంచి రావాలి? నాభి దగ్గర నుంచి రావాలి. ఆర్తితో పిలవాలి, అజీర్తితో పిలవకూడదు. అన్నం తిన్నాం కదా కాసేపు భజన చేద్దాం అని చేయకూడదమ్మా. దేవుడు రాకపోతే నేను అన్నమే తిన్నాను అన్న ఆర్తితో చేస్తే దేవుడు వస్తాడు. అన్నం తినేసి కాలక్షేపానికి చేయడం కాదు, కాలక్షేపానికి చేసినా మంచిదే, వచ్చే జన్మలో వస్తాడు, ఈ జన్మలో రాడు. నువ్వు కాలక్షేపానికి చేసావు, అన్నం తినడానికి దేవుడు రాకపోతే తేలాల్సిందే ఈ విషయం అంటే వస్తాడు ఖచ్చితంగా.
గజేంద్రుల్లో ఆ పట్టుదల ఎప్పుడు వచ్చిందంటే చివరిలో వచ్చింది. అందుకని వచ్చాడు. ఇంకో చిత్రం జరిగింది, ఆయన వచ్చాడు, విడిపించాడు. వచ్చిన వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆయన ఒక్కడు రాలేదు, రావడం ఆయన ఒక్కడే వచ్చాడు, కానీ ఆయన వెనకాల చాలా వచ్చాడు. అది మహావిష్ణు తత్వం. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు దాని వెంకను ధను కౌమోదకీ శంఖ చక్రని కాయంబోను నారదుండు ధ్వజనీకాంతుండునై వచ్చి రుయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారు ఆబాల గోపాలమున్. మనం అమాయకంగా అనుకుంటాం, ఈ కాలంలో ఇంకా బాగా వ్యాపిస్తోంది అమాయకత్వం. ఏమిటో తెలుసా? ఆరోగ్యానికేమో సూర్యుడు అంటాం. ఆరోగ్యం బాగాలేదంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఏమంటారు? ఆదిత్య హృదయం చదవండి అంట. డబ్బు లేదండి అంటే కనకధారాస్తవం చదవండి అంట. శని పెట్టేసింది అంటే నవగ్రహ స్తోత్రం చదవండి. గుళ్ళోకి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగండి. మా అబ్బాయికి చదువు రావట్లేదంటే సరస్వతి దండకం చదవండి. ఇలాగా మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, రుక్మిణీ కళ్యాణం చదివించండి. ప్రతి లోపానికి, ప్రతి కష్టానికి ఓ దేవుణ్ణి, ఓ మంత్రాన్ని చెబుతారు. కానీ మహావిష్ణువు ఎలాంటి వాడంటే సింగిల్ విండో సిస్టమ్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పట్టుకుంటే అందరినీ పట్టుకోరండి. అదే పోతన గారు ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఆయన ఒక్కడే వచ్చాట, కానీ తన వెంటన్ సిరి, ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చింది. అదే నేను ఇందాక శ్లోకంలో చెప్పా. కంగారుగా వెళ్ళిపోతున్నాడు ఆయన. లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది. అడిగదనని కడు వడిజను అడిగిన తను మగుడ నుడువడని నడజుడుగున్ మెడ మెడ సిటి మూడి తడబడ అడుగిడు నడు గిడ దుజడిమన్ అడుగిడు నెడలన్ అని 23 డకారాలు ఉపయోగించి పద్యం రాస్తాడు మన మహాకవి బెంబెర పోతన. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి పద్యం లేదు. 23 డకారాలు ఒకే పద్యంలో, ఎక్కడ అర్థహీనమైంది ఒక్కటి కూడా లేదు. అన్ని సార్థకమైన మాటలే. అడిగదనని కడు వడిజను అడిగిన తను మగుడ నుడువడని నడయుడుగున్ వెడ వెడ సిటి ముడి తడబడ నడుగిడు నడు గిడదు జడిమ అడుగిడు నెడలన్. అడుగుదామని ముందుకు అడుగుతోందిట, కానీ అడిగితే మాత్రం ఇప్పుడు చెప్పాడు 100 పనులు ఈయనకి చెబుతాడేటి. అందుకని లక్ష్మీదేవికి అనుమానం చెప్పడం. అదే నేను శ్లోకంలో రాసా, కా మధురేక్షణ స్మరతి త్వాం స్వామిన్ వదేత్యర్థిత. ఏవయ్యా, ఎవరో స్మరిస్తున్నారా నిన్ను, విరహవేదంతో బాధపడుతున్నారా, వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే కించిత్ కుంచిత వామలోచన సఖీరుద్ధక హరిపాతునక. ఆ కుంచుకున్నటువంటి కళ్ళతో ప్రశ్నిస్తున్న లక్ష్మీదేవికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక అని చమత్కారంగా నేనే శ్లోకం చెప్పుకున్నా సరదాగా. అందులో ఉండే తత్వం ఒక్క 2-3 నిమిషాల్లో చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. మహావిష్ణువును ప్రార్థిస్తే వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏమిటండి? గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలమ్మా. పెట్టి ఏం కోరాలో తెలుసా? నాకు తెలియదు, నన్ను కాపాడు. అదే కోరండి, ఇంకేం వద్దు. నేను అదే కోరతాను. నాకు తెలియదు, నన్ను కాపాడు. ఇది గొప్ప కోరిక. ఏమి అడగద్దు. డబ్బు కావాలి, పిల్లలు కావాలి అడగద్దు. డబ్బు ఇచ్చామంటే డబ్బు ఇస్తాడు, 1 కోటి రూపాయలు ఇస్తాడు, 1 కోటికి సరిపడా డబ్బు ఇస్తాడు. దెబ్బకు మొత్తం డాక్టర్ పట్టుకుపోతాడు. 2 కిడ్నీలు పాడయ్యాయండి, అది 1/2 కోటి, ఇది 1/2 కోటి తీయండి అంటాడు. ఏమైంది నీ 1 కోటి ఇక్కడ? 1 కోటి అడగడం కంటే కిడ్నీ అడగడం మంచిది కదా. పోనీ కిడ్నీ అడిగాడు విష్ణుమూర్తిని, కిడ్నీ ఇస్తాడు, తర్వాత లంగ దెబ్బతినేలా చేస్తాడు, ఊపిరితిత్తులు. అవి ఎవడిస్తాడు? ఇవన్నీ బాగానే ఉన్నాయనుకో, కరోనా వచ్చింది అంటారు, మొత్తం వ్యాధి నిరోధక శక్తి పోయింది. అది ఎవడిస్తాడు? అందుకే భగవంతుడిని ఏది అడగకూడదు. ఏదైనా అడిగితే అదే ఇస్తాడు. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడమ్మా. అది దైవ కరుణ. ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఏది తెలివైన పనో మీరే ఆలోచించుకోండి. నిజానికి నాకు తెలియదు, నన్ను కాపాడు కూడా అక్కర్లేదు, అదే ఆయనకు తెలుసు. కానీ ఏదో మనస్సులో భయం ఉంటుంది కదా కొంచెం. అందుకని పరమాత్మ ఏం అడగాలో నాకేం తెలియదే, నన్ను కాపాడు అంటే వెనకాల సుదర్శన చక్రం పెట్టి మన కాపాడతాడు. ఆయన ప్రార్థిస్తే ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏంటంటే, భగవంతుడిని ప్రార్థన చేస్తే డబ్బులు అవే వస్తాయి. మళ్ళీ డబ్బులు మనం వేరే అడగక్కలేదు, ఒక 5 అడగక్కలేదు అక్కడ. అంతేకాదు, లచ్చి వెంట అవరోధ వ్రాతమును. దాసదాసీ జనాలు లేనటువంటి భోగం ఒక భోగమా? ఎంత జమీందారైనా వాడు కారు వాడే తులుచుకుంటే వాడి భోగం ఏముందండి అందులో? ఇంకా మట్టి అంతా వాడి మీదే పడింది. కారుని నడపడానికి మనిషి లేడు, కారు తొడవడానికి మనిషి లేడు, ఇంట్లో తొడవడానికి మనిషి లేడు. ఈ జమీందారు గారు భార్య చీపురెట్టు ఊడ్చుకుంటుంటే దేనికి నీ భోగం ఎక్కడ? అంచేత పని మనుషులు ఉండడం కూడా ఒక భోగమే. భగవంతుడిని ప్రార్థిస్తే మన వరకు దాసదాసీ జనం లోపం లేకుండా మన ఇంటికి పంపించేస్తాడు, తిరుగులేదు. ఇంకా అది కూడా జరిగిపోతుంది.
దాని వెనకన పక్షీంద్రుడు. చాలామంది కారు కోసం చూస్తారు. పక్షీంద్రుడు అంటే వాహనం కదా, ఈ రోజుల్లో వాహనం అంటే కారే కదా. భగవత్ ప్రార్థన మనస్సులో చేస్తూ ఉంటే నీ సొంత కారు అవసరం లేకుండా పొద్దున్నో కారు సాయంత్రం కారు ఇస్తాడు. ప్రత్యక్ష ఉదాహరణ నేనే, ఇంకెవడక్కల. నాకు కారు లేదండి, నాకు అవసరం కూడా లేదు. నాకు కారు ఉందనుకో, అదే వెంకటేశ్వర గారు ఏమంటారు లౌకికంగా, మీరు వేసుకొచ్చేయండి మేము చూసుకుంటా ఉంటారు. చూసుకోకపోతే ఎందుకు వచ్చిన గొడవమ్మా? కొన్ని పనులు వాళ్ళకి సొంత కారు ఉండకూడదు. కానీ లోకంలో ఎన్ని కార్లు ఉన్నాయో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎక్కిన కారు సహా నేను ఎక్కేశాను, అనుమానమే లేదు. అమెరికాలో చాలా పెద్ద కారు ఒకటి ఉంటుంది, దానికి ఏదో వాళ్ళు వేరే పేరు పెడతారు, లిమోరో ఏదో అంటారు, దాన్ని లిమోర్ కారో ఏదో అంటారు, చాలా పొడుగ్గా ఉంటుంది. అది కూడా నేను ఎక్కేశాను. ఒక భక్తుడు ఎవడో అది ఎక్కించాడు, అదృష్టం అనుకున్నాను నేను, అంతే. అందులో అది ఎక్కేకి ఎక్కడ కూర్చోవాలో తెలియదు, అదో పుష్పక విమానంలో ఉంది. అది పెద్ద పొడుగు, అది వీధంత పొడుగు ఉంటుంది. అది ప్రెసిడెంట్ వాడతాట. ఆ కారు ఎక్కించారండి. ఏమనాలమ్మా? భగవత్ కటాక్షం, సరస్వతీ కటాక్షం. పిల్లలు ఎదురుగా ఉన్నారు కాబట్టి బాగా చదువుకోండి, డబ్బు మీద దృష్టి పెట్టకండి, బాగా చదువుకోండి. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తుకొస్తుంది. చదువుకుంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఈ దేశం ఆ దేశం లేదమ్మా. దాని వెనకన పక్షీంద్రుడు అంటే మీరు భగవద్భక్తులైతే, మీ వైదుష్యం ఉంటే వాహనాలకు లోటేం లేదండి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, అన్ని కార్లు మనమే. ఏది మనం తొడవక్కల్లా, ఏది మనం కడగక్కల్లా, దేని మరమ్మతులు మనకు సంబంధం లేదు. డ్రైవర్ని పెట్టుకోక్కల్లా, ఖాళీ సమయంలో వాడు మనం బ్యాకాడుకుంటూ కూర్చోక్కల్లా. ఎంత సుఖం అది. దాని వెనకను పక్షీంద్రుడు, దాని వెనకను ధనుక్కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును. ఇవాళ కార్లు బంగారం ఉండగానే సరిపోతున్న సెక్యూరిటీ, రక్షణ ఎక్కడుందండి? రక్షణ ఇవాళ చాలా పెద్ద సమస్య అండి, మహానగరాల్లో పట్టణాల్లో కూడా. ఇంట్లో ఉన్న ఇబ్బందే, ఇంట్లో లేకపోయినా ఇబ్బంది. ఇంట్లో లేకపోతే సొమ్ములు పోతాయి, ఇంట్లో ఉంటే ప్రాణాలు కూడా పోతాయి. అలాగని ఇంట్లో ఉండడం మానేస్తామా, ప్రయాణాలు మానేస్తామా? భగవన్నామాన్ని ఎవడు నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాడింటికి బలిచక్రవర్తి ఇంటికి శ్రీ మహావిష్ణువు కాపలా కాసినట్టు కాస్తాడమ్మా. తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. మన చేతిలో ఉన్నది భగవన్నామం, మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. ఏ దీక్షలు, ఏ వ్రతాలు, ఏ నోములు ఏమి వద్దు. మనస్సులో భగవంతుడు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించవచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. బయటికి స్మరించాలంటేనే అవన్నీ వస్తాయి. ఈ దీక్ష పెట్టాం, ఆ వ్రతం పెట్టి, ఇవన్నీ తలనొప్పేనమ్మా. ప్రతిదానికి ఏవో ఒకటి ఉంటాయి. అందులో పట్టడం వల్ల లాభం కంటే ఏదో తేడా రావడం వల్ల సెంటిమెంట్ ఎక్కువ, చచ్చిపోతూ ఉంటాం ఇంట్లో కూర్చొని. ఆ తేడా వచ్చేసింది, ఆ తేడా వచ్చేసి అన్ని రోజులు పాటించాను, ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు. దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి. దేవుడు ప్రియుడు, దేవుడు రాక్షసుడు కాదమ్మా. దేవుడు దేవుడు, దేవత. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి, ఆవిడ తల్లి. భగవంతుడు అంటే తల్లి. భయపడతారేమిటి? భగవంతుడికి కూడా భయపడితే ఇంక లోకంలో మనకు భయపడకుండా వాడు ఎవరు లేడు ఇక్కడ. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు. ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. అందుకని ధనుక్కౌమోదకీ శంఖ చక్ర నికాయం అంటే ధనుస్సు, గద, శంఖం, చక్రం, ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, నమో శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్యా పిల్లల జోలికి ఎవ్వడు రాడు. వస్తే మటాష్, తిరుగులేదు ఇంకా. అంతేకాదు, చాలా గొప్ప విషయం చెప్పి మనం సెలవు తీసుకుందాం. గురువు గురించి వెతుకుతూ ఉంటాం. ఈ ప్రవచనం విన్నాక మీకు అందరికీ ఏమనిపిస్తుందంటే, మంచి గురువు దొరికితే ఇలాంటి ఆయన దగ్గర మన సందేహాలన్నీ తీర్చుకుని చక్కగా జ్ఞాన మార్గంలో వెళ్ళచ్చు అనిపిస్తుంది కదా. మరి మీ సందేహాలు తీర్చడానికి నేను ఇక్కడ కూర్చున్నది, నా సందేహాలు ఎవడు తీరుస్తాడు? తెల్లారేసరికి నేను హైదరాబాద్లో ఉండాలి, మన దుకాణం మళ్ళీ రేపు ఎక్కడ ఉంది అక్కడ, అంతేనా? కానీ మీరు మనస్సులో భగవంతుడు స్మరిస్తే, నారదుండు, విష్ణువు వెనకాల నారదుడు వచ్చేట. అక్కడ గజేంద్రుడు నారదుడిని పిలవలేదే, నారదుడిని పిలవలా, వచ్చేట. అంటే భగవంతుణ్ణి మీరు స్మరిస్తే మీకు అవసరమైన గురువు మీ ఇంటికి వచ్చి మీకు ఉపదేశం చేస్తాడమ్మా. నిర్భయంగా హాయిగా ఉండొచ్చు. మీరు ఏ గురువుల్ని కాకా పట్టక్కర్లేదు, పీఠాధిపతుల వెనకాల పడక్కర్లేదు. ఇవాళ గురువుల్ని కాకా పట్టాలంటే వాళ్ళ కింద నలుగురు ఉంటారు, 6 ఈ చెంచా గ్యాంగ్ని కాకా పట్టాలి.
సప్త ప్రాకారాల్లో ఉంటారు ప్రతి గురువు గారి దగ్గర, ప్రతి పీఠాధిపతి దగ్గర. ముందు వీళ్ళ పట్టుకోవాలి. వాళ్ళు ఏమంటారు, 50,000 కట్టి మాట్లాడమంటారు. కట్టాక మాట్లాడాలి ఫోన్లో. లేదా పీఠానికి ఎంత ఇమ్మంటారు. ఎవడు పడతాడు ఇవన్నీ? ఎక్కడి నుంచి? ఇంత చేస్తే ఆయన ఏం చెబుతాడో తెలియదు. నీ మనస్సులో నువ్వు భగవంతుని స్మరిస్తే నీకు నచ్చే గురువుని, నీకు నచ్చిన విషయాలు చెప్పే గురువుని, నీకు అవసరమైన గురువుని నీ ఇంటికి పంపిస్తాడు ఖచ్చితంగా. అందులో తేడా ఏం లేదు. ఇంకా అదే నారదుడు. నారదుడు కూడా వచ్చాట. ధ్వజనీకంతుండునై, విశ్వక్సేనుడు సేనాధిపతి, యుద్ధం కూడా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆబాల గోపాలమున్ వైకుంఠపురంలో ఉన్నవాడు అందరూ వచ్చారు. ఇది మహావిష్ణు తత్వం. అంటే భగవంతుడిని పిలిస్తే మన ఇంటికి, భగవంతుడి వెనకాల ఉండేవాళ్ళు అందరూ వచ్చారంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారిని మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి, అప్పుడు ఆయన ఒక్కడే రాడండి, వెనకాల చాలామంది వస్తారు. పిలిచే ముందే ఆలోచించుకోవాలి. ఒక 100 మందికి భోజనం సిద్ధం చేసుకోవాలి. కానీ మీరు అక్కడే వస్తారనుకుని సింగిల్ ప్లేట్ భోజనం చెప్పారంటే గోమ్మే కొట్టి పంపిస్తారు. సీఎంని ఇంటికి భోజనానికి పిలుస్తావా? ఒక్క భోజనం సిద్ధం చేస్తావా నువ్వు? ఒక 100 మందికి చేయొద్దు, వెనకాల ఉండరు కానవాయ్, ముందో 10, వెనకాల 10, ముందు జిల్లా మంత్రులు, జిల్లా నాయకులు అందరూ వచ్చేస్తారు. తప్పదు. అది నువ్వు పిలిచేటప్పుడు ఆలోచించుకోవాలి. మరి ముఖ్యమంత్రికి ఎంత వైభవం ఉంటే మూల విరాట్ అయిన శ్రీ మహావిష్ణువుకి ఎంత వైభవం ఉంటుందో ఆలోచించండి. గోవిందా, అంత వైభవం ఉంటుంది ఆయనకి. ఆయన్ని మనకి మనస్సులోకి పిలిచాము అంటే వెనకాల రక్షణ గురించి కానీ, ధన కనక వస్తు వాహనాదుల గురించి కానీ కించిత్తు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతా భగవంతుడు కల్పిస్తాడు. అందుకని విష్ణు సహస్రంలో ప్రసిద్ధమైన ఒక్క శ్లోకం చదువుకుని మనం సెలవు తీసుకుందాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా దృప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షై ఆనందీ ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః. స్వస్తి.